రండి రండి దేవుని యొక్క వాక్యంలో నుండి మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 10వ వచనం. రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ సమయంలో కొన్ని మాటలు సువార్త కొడుకులో జ్ఞాపకం చేసుకోక మునుపు మన దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటూ వద్దాం. ఎవడను నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వాళ్ళ ఆజ్ఞను పొందితున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులారా ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నా అంతట నేను ప్రాణం పెట్టుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తనంతటకు తాను ప్రాణం పెడుతున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ బైబిల్లో చూస్తూ వస్తున్నాం. ఏమంటాడు? నా అంతట నేను ప్రాణం పెడుతున్నాను అంటాడు ప్రభు. అయితే గత ఉదయకాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రాణం పెట్టిన విధానం, తర్వాత మనం గాస్పల్ మీటింగ్లో కూడా ఉదయకాలంలో కూడా మరి ఆయన ప్రాణము పెట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రాణంను కాపాడుకున్న వారు, ప్రాణం కోసం ప్రయాసపడిన వారు ఎవరో మనం చూస్తూ వచ్చాం. ఈ సమయంలో మనం చూస్తున్నట్లయితే ఒక మాట అర్థం చేసుకున్నట్లయితే ఏమంటాడు? నా అంతా నేను దాన్ని పెట్టుచున్నాను అన్నాడు. ఎవరి కోసం తన ప్రాణం పెట్టుచున్నాడు? ఎవరి కోసం అంటే చాలా విధానాలు ఉన్నాయి, కానీ ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరి కోసము అని అంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త ఎవరి కోసం తన ప్రాణం పెడుతున్నాడంటే చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక వ్యక్తి గురించి చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము 40వ వచనం. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే ఎవరి కోసం తన ప్రాణం పెట్టుచున్నాడు అని అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి? బరబ్బా. ఎవరు? బరబ్బా. సో బరబ్బా అనేటటువంటి ఒక వ్యక్తి కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దానికి అర్థం ఏంటంటే, మీరు అడగచ్చు, బ్రదర్ తన కోసం ఎట్లా పెట్టాడని. చూడండి, తాను ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నవాడిని విడిపించి వీనికి బదులుగా ప్రభు వెళ్తూ వచ్చాడు. అంటే అర్థం చేసుకోండి, తన స్థితిగతులు, తనకు వచ్చే శిక్షలన్నిటి కూడా ప్రభు భరించాడు. నా అంతటా నేను పెడుతున్నాడు. ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడంటే బరబ్బా కోసం. ఎవరి కోసం? బరబ్బా ఎలాంటి వాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిలో మీ ప్రజలుగా సంఘముగా చేరుతండి, నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడానికి మీరు అనుమతించినట్టు సమయానికై స్తోత్రాలు. ఈ రీతిలో గాస్పల్కు మరి కూడి కలిగి ఉండటానికి మీరు ఇచ్చిన గాస్పల్ మీటింగ్ కలిగి ఉండటానికి ఇచ్చిన కృపకాయ వందనాలు. ఈ సువార్త కూడికినంత దీవించండి. ఆరంభ ప్రార్థనలో మీరు నడిపించారు, పాటలు పడేటప్పుడు మీరు స్వరం ఇచ్చారు, వందనాలు. వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడినైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడినైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మ అభిషేకించేది మీరు. ప్రజల మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటున్నా. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానుల వైపు చూసినట్లు నా కళ్ళని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతలను జ్ఞాపకం చేసుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని మీ నడిపింపులు కోరుకుంటూ ఏదైనా జరగబోతున్న కూడిక, ఈ సువార్త కూడిక ద్వారా మా జీవితాల్లో అనేక పురుకొలుపు మీరు తీసుకొచ్చి మహిమ పొందమని, మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని. దేవా, నిలబడే మీ దాసుడు బలహీనుడు, ఒట్టివాడు, నిష్ప్రయోజకమైన వాడు అని ఒప్పుకుంటున్నా. నిలబడలేని వాడు అని ఒప్పుకుంటున్నా. తండ్రి, దేహ బలహీనతలు కలిగిన వాడిని అని ఒప్పుకుంటున్నా. నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించి మీరే నిలబెట్టి మహిమ పొందండి. నిలబడేవాడినైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడినైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని కాబట్టి
మీ ఆత్మ ద్వారా నిలబెట్టి మీరే మహిమ పొందమని, మీరే నడిపించమని, పైన అభిషక్తుడా కింద అభిషక్తుల మీద ఒకసారి జ్ఞాపకం చేసుకుని అభిషేకం తెచ్చండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పుడు పడజాలంత విస్తారమైన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నన్ను మమ్మల్ని అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ మీకే మహిమ గంత ప్రభావం అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని, చేరువచ్చిన వారికంటే నేను జ్ఞానాన్ని ఒప్పుకుంటున్నా, వారికంటే జ్ఞానం లేని వారిని నేను ఒప్పుకుంటున్నా. నాకంటే గనులు ఎక్కడ కూర్చున్నారు జ్ఞానవంతులు, వారికి సరిపోయిన వాక్యము నేను బోధించలేను, ధ్యానించలేను. కాబట్టి నీవే పరలోకంలో అనుగ్రహించి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని మీరు నడిపి మీరు కోరుకుని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరి వ్యక్తి చెప్పాలి మీరే? ఎవరు? బరబ్బా. ఎవరి వ్యక్తి? బరబ్బా. ఎవరి బరబ్బా? ఒక బరబ్బా అనేటువంటి ఒక వ్యక్తి జీవితంలో మనం కొన్ని విషయాలు చేద్దాం, క్షమించండి, ధ్యానిద్దాం. చదవంగా ధ్యానిద్దాం. బరబ్బా కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. బరబ్బాకు బదులుగా తన ప్రాణంను క్రయధనంగా చెల్లించడానికి కూడా ఇష్టపడ్డాడు. అసలు బరబ్బా ఎలాంటి వాడు? కొన్ని మంచోడా, కొన్ని చెడ్డోడా, కొన్ని తన స్థితిగతులేంటి, తన ఉన్నతమైన వాడా, భేదవాడా, వీటన్నిటి విషయాల్లో మనకి ఒక క్లారిటీ అయితే ఉండేది. అసలు బరబ్బా కోసం యేసు ప్రభు వారు అంటున్నాడు కదా, నా అంతటి నేను ప్రాణం పెట్టుకున్నాడు. ఎవరినో పెట్టుకోవట్లేదు, ఎవరినో తీసుకోవట్లేదు, నా అంతటి నేనే ప్రాణం పెడుతున్నా అన్నాడు. ఎవరి కోసం ప్రాణం పెట్టాడంటే బరబ్బా కోసం. ఇంకా చాలా మంది ఉంటారు బరబ్బా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తున్నాం. బరబ్బా ఎలాంటి వాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి మొదటి మాట చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం. బరబ్బా ఎలాంటి వాడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే మొట్టమొదటిగా ఈ యొక్క బరబ్బా విధానంలో చూడగా ఎటువంటి వాడు బరబ్బా? ఎటువంటి వాడు? ఒక ఖైదీ అంట. ఎలాంటి వ్యక్తి అతను? ఖైదీ. దేనికి ఖైదీ అయి ఉంటాడు? చెరసాలలో ఖైదీ అయి ఉంటాడు. అర్థమైందండి? ఇంకా చెప్పాలంటే పిలాతుకు ఖైదీ అయి ఉంటాడు. ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అన్నిటి ఖైదీగా ఉంటూ వచ్చాడు. కానీ పౌలు ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను ఏమంటాడు, క్రీస్తుకు ఖైదీనైన అనుభవం కూడా అపోస్తలుడైన పౌలులో ఉంది. ఫిలోమోనుకు రాసిన పత్రికలో కానీ పలు ప్రాంతాల్లో కూడా పౌలు అంటాడు. ఏమంటాడు? క్రీస్తు యేసు ఖైదీనైనా అని అంటాడు. అంటే అర్థం ఏంటి? పౌలేమో యేసుక్రీస్తు ప్రభువారు ఖైదీ అయి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఖైదీ అయి ఉంటున్నారు. పౌలు యొక్క జీవితంలో ఆశీర్వాదాలు, దీవెనలు ఎన్నో మెండుగా ఉంటూ వచ్చినాయి. మీరు చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనప్పుడు బలవంతుని, నా బలహీన క్రీస్తు శక్తి నాకు పరిపూర్ణం వచ్చింది అని ప్రభు అన్నాడు. నా కృపనికి చాలును. క్రీస్తుకు ఖైదీ అయిన వ్యక్తిలో బలహీనత ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ఖైదీగా ఉన్న వ్యక్తి బలహీనతను తీసివేసి బలపరిచేవాడు ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? ఇక్కడ ఎవరుంటూ వచ్చారు? బరబ్బా ఉంటూ వచ్చాడు. బరబ్బా ఎక్కడ ఖైదీగా ఉన్నాడు? పిలాతు సంస్థానంలో ఖైదీగా ఉంటూ వచ్చాడు. పిలాతు రాజ్యంలో ఖైదీగా ఉంటూ వచ్చాడు. పిలాతు యొక్క ప్రదేశంలో ఖైదీగా ఉంటూ వచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా అనేక కోణాలని చెప్పవచ్చు. బరబ్బా యొక్క జీవితంలో ఖైదీగా ఉన్నటువంటి బరబ్బాని విడుదల చేయటం కొరకు, బరబ్బా కొరకు యేసుక్రీస్తు ప్రభువారే నరవతారికి లోకానికి వచ్చి ఒక ఖైదీగా ఉన్నటువంటి బరబ్బాని విడుదల చేయడం కొరకు తన ప్రాణముని సైతం కూడా పెట్టడానికి వచ్చాడు. కొద్దిగా తగ్గించున్నాను. సహజంగా మా మందిరంలో మైక్ అవసరంలా, కొద్దిగా తగ్గించు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, బైబిల్ రాయబడిన మొదటి మాటను చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? మొట్టమొదటి మాట మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం కదా. మొట్టమొదటిగా బరబ్బా ఎలాంటి వాడు? ఒక ఖైదీ. జనరల్గా అర్థం చేసుకోండి, ఖైదీ యొక్క స్థితిగతులు ఏంటి? మనం బైబిల్లో ఒక వ్యక్తిని ఖైదీగా చూస్తూ వద్దాం. ఎవరా వ్యక్తి ఖైదీ అంటే ఎవరిని చూద్దాం చెప్పండి? బైబిల్లో చాలా మంది ఖైదీలుగా చేయబడిన వారు ఉంటారు. వారిలో ఒక వ్యక్తిని చూద్దాం. మీకు తెలిసిన వారు ఎవరైనా చెప్పండి. యోసేపు. సరే, అక్క చెప్పింది కాబట్టి యోసేపు గురించి చూద్దాం. యోసేపు యొక్క జీవిత చరిత్ర చూద్దాం. యోసేపు ఖైదీగా ఉన్నప్పుడు యోసేపు యొక్క స్థితిగతులు ఎలా ఉండే? యోసేపు ఖైదీగా ఉంటాడు. ఖైదీగా ఉన్నప్పుడు యోసేపు యొక్క స్థితిగతులు ఎలా ఉండే మీరు చెప్పండి? గడ్డం పెరిగిపోయి ఉండొచ్చు, జుట్టు పెరిగిపోయి ఉండొచ్చు, వస్త్రాలు ఖైదీ యొక్క వస్త్రాలు ఉండొచ్చు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే
ఖైదీలకి ఎలా భోజనం పెడతారో అలా భోజనం పెడుతూ ఉండొచ్చు. కానీ అలాంటి వ్యక్తికి దేవుడు సహాయం చేయడం ద్వారా యోసేపు యొక్క జీవితం మార్చబడుతూ వచ్చింది. అదే రీతిలో బరబ్బా యొక్క జీవితంలో ఖైదీగా ఉన్నప్పుడు భవిష్యత్తు గడ్డం పెరిగిపోవచ్చు, తల వెంట్రుకలు పెరిగిపోవచ్చు, ఇంకా చూసినట్టు ఒక పిచ్చివాళ్ళగా ఖైదీగా ఉండొచ్చు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి బరబ్బాని, అటువంటి స్థితిలో పిచ్చివాడుగా ఉన్నటువంటి బరబ్బాని విడుదల చేయటం కొరకు, బరబ్బా ప్రాణములను కాపాడటం కొరకు దేవాతి దేవుడే నరవతారుగా పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన కొరకే సత్రంలో జన్మించి పశువుల పాకలు పెట్టబడి మన కొరకే 3.5 సంవత్సరాలు నెలకొలు జీవించి అవమానాలు, నిందలు, నిస్సహాయ స్థితులు, అనేక చేత మాట్లాడిపించుకోవడం, అనేక అవమానాలు సహించి చివరికి బరబ్బా లాంటి ఖైదీలను విడిపించడం కొరకు వారికి బదులుగా తన ప్రాణం పెట్టి వారి ప్రాణాలను కాపాడటం కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. సిలువలో తన ప్రాణమును పెడుతూ వచ్చాడు. ఎవరి కోసం ప్రాణం పెడుతూ వచ్చాడు? నా అంతా నేను పెడుతున్నానండి. ఎవరి కోసం పెట్టాడు? బరబ్బా ఎలాంటి ఒక ఖైదీ గుండా ఒక మనుషుడి కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు. తన ప్రాణమును కూడా ఖైదీ గుండా మానవుడి ప్రాణాలను రక్షించడం కొరకు తానే ఖైదీగా చేయబడిన అనుభవంలోకి వచ్చి తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. అర్థం కావాల్సిన విషయాలు ఏంటంటే, ఖైదీ ఎవరు? బరబ్బా ఎవరంటే ఒక ఖైదీ. సహజంగా ఖైదీ యొక్క జీవితాలన్నీ వేరువేరుగా ఉంటాయి. ఖైదీలు ఎలా ఉంటారు పూర్వదినాల్లో? ఇప్పుడంటే కొద్దిగా ఏమంటారు, కొన్ని జైళ్ళు ఉన్నాయి, ఫేమస్ జైలు, తీహార్ జైలు అని, ఇంకా ఏదో అండమాన్ జైలు అని, ఇంకా చెంచులగూడ జైలు అని, చర్లపల్లి జైలు అని, రాజమండ్రి సెంట్రల్ జైలు అని, చాలా జైళ్ళు ఉంటూ వచ్చినాయి. మీకు జైలు తెలిసే బ్రదర్, మీరు వెళ్ళారంటే నేను వెళ్ళలేదు, చదువుకోవచ్చు. అనేక జైళ్ళు ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడన్నా జైల్లో విఐపీస్ అని, ఇంకా రకరకాల విధానాలు పెడుతున్నారు, లైట్లు పెడుతున్నారు, ఫ్యాన్లు పెడుతున్నారు, అవసరమైతే టీవీలు పెడుతున్నారు, వాడికి నచ్చిన భోజనం కూడా ఉండి పెడుతున్నారు. పూర్వదినాల్లో ఆప్షన్ లేదు, ఆప్షన్ ఉండేది కాదు. జైలు అంటే ఎలా ఉండేది? కట్టిక చీకటి. ఎలా ఉండేది? కట్టిక చీకట్లోనే మానవుడు ఉండాలి. రాత్రి సాయంకాలం పొద్దుగూకిన కానించి మరలా తెల్లవారే వరకు కూడా, మరలా సూర్యుడు ఉదయించేంత వరకు కూడా, సూర్యుడు అస్తమించిన కాడి నుంచి సూర్యుడు ఉదయించేంత వరకు కూడా అదే చెరసాలలో, అదే చీకట్లో, అదే భయంకరమైన స్థితిలో, మరొకటి చూడటం లేదు, మరొకటి దగ్గరికి వెళ్ళడం లేదు, మరొకటి మాట్లాడటం లేదు, మరొకటి సావాసం లేదు, అదే భయంకరమైన చీకట్లో జీవిస్తున్నటువంటి మనుషులు ఎవరు? బరబ్బా. పూర్వదినాల్లో జైలు అలాగే ఉంటూ వచ్చినాయి. కటిక చీకటి. ఆ కటిక చీకటి జీవితం కలిగిన బరబ్బా జీవితంలో కటిక చీకటిని తీసివేసి వెలుగుగా చేయడం కొరకు తన ప్రాణాన్నే పెట్టడానికి ఇష్టపడ్డాడు. అర్థం చేసుకోండి. బరబ్బా యొక్క జీవితంలో జైల్లో ఉన్నవాడు ఖైదీకి ఎలా ఉంటుంది? కటిక చీకటి ఉంటుంది. కటిక చీకటి కలిగినటువంటి బరబ్బా యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైన తన వెలుగును పంపించి తన యొక్క జీవితం వెలుగులోకి తీసుకురావడం కొరకు చీకట్లో ఉన్న బరబ్బాని విడుదల చేయించి, చీకట్లో ఉన్న బరబ్బాని విడుదల చేయడం కొరకు, చీకట్లో ఉండేటువంటి బరబ్బాకి వెలుగులోకి తీసుకురావడం కొరకు తానే పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును బరబ్బా కొరకు పెడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. నా అంతటికి నేను ప్రాణం పెడుతున్నా అన్నాడు. ఎవరి కోసం పెట్టాడు? ఎవరి కోసం తన ప్రాణం పెట్టాడంటే బరబ్బా కోసం. బరబ్బా ఎలాంటి వాడు? అనేక మంది ఉంటారు. ఒక వ్యక్తి బరబ్బా ఎలాంటి వాడు? బరబ్బా ఖైదీ. ఒక ఖైదీకి జీవితమే బాగోదు, దేహమే సరైన విధానంలో ఉండదు, అసహించుకునేటటువంటిది, ఇంకా చీకటి జీవితం ఉంటాడు. అటువంటి స్థితిలో ఉన్న బరబ్బాని ఏం చేస్తూ వచ్చాడు? విడుదల చేయటం కొరకు ఆయనే దిగి వచ్చి తన ప్రాణమును పెట్టాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. ఒక ఖైదీ జీవితమే సరిగా లేదు, చీకట్లో ఉన్నవాడు జీవితం సరిచేసి తన వెలుగులో తీసుకురావడం కొరకు దేవుని కుమారుడే లోకానికి నరవతారికి దిగి వచ్చి ప్రాణం పెడుతున్నాడు. నా అంతటి నేను బరబ్బా కోసం ప్రాణం పెడుతున్నా. తన జీవితం మార్చడానికి, తానున్న చీకటి జీవితం నుంచి వెలుగులో తీసుకురావడం కొరకు నా అంతటికి నేను ప్రాణం పెడుతున్నాను. తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఈరోజు ఎంతోమంది చీకట్లో ఉంటూ, ఈరోజు ఎంతోమంది జీవితాలు బాగాక అసభ్యకరమైన జీవితాలు జీవిస్తూ, అసహ్యమైన జీవితాలు జీవిస్తూ, చీకటి జీవితం కలిగి రహస్యమైన పాపాలు కలిగిన అనేకమైన మనుషుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణము పెట్టడానికి కూడా ఇష్టపడిన వాడుకుంటాడు. ఇది మొదటి మాట. రెండో మాట చూద్దాం రండి. రెండో మాటను చూస్తున్నట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం.
చదవక. మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. చాలక్. ఎలాంటి వాడు బరబ్బా? ఎవరితో బంధించబడ్డారు? ఇంకోటి ఉందక్క. అధికారులను ఎదిరించిన వారితో ఏం చెప్పడ్డాడు బరబ్బా? చెప్పండి, మీరే చెప్పండి. అధికారులను ఎదిరించి కలహమును నరహత్య చేసిన వారితో కూడా బంధించబడిన బరబ్బా అంటే అర్థం ఏంటి? వారితో సమానుడిగా ఎంచబడ్డాడంటే ఇప్పుడు బరబ్బా ఏం చేసినట్టు? చెప్పండి, బరబ్బా ఏం చేసినట్టు? అతను కూడా అధికారులను ఎదిరించినట్టే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో దొంగలతో పాటు ఎందుకు సిలువ వేశారు? చెప్పండి, ఎందుకు వేశారు? ఈయన కూడా ఒక దొంగగా ఎంచారు కాబట్టి. ఆయన దొంగ కాదు. ఏమన్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో మీరు అనుకూల గడియల్లో వస్తానన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం కానీ చూసినట్టయితే నేను దొంగవాడే వస్తానన్నాడు 42, 43 వచనాల్లో. ఆయన దొంగ కాదు, అనుకోనని గడియ. దొంగ అలా ఇంటికి వస్తానో తెలియదు కాబట్టి నా రాకడ నా సమీపిస్తుందని చెప్పాడు. కానీ ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? ఆయన దొంగగా ఎంచుతూ వచ్చారు. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటి? బరబ్బా ఎలాంటి వాడు? అధికారులను ఎదిరించిన వాడుకుంటూ వస్తున్నాడు. అధికారులను ఎదిరించిన వారిలో తనను కూడా అధికారులను ఎదిరించిన వారితో కూడా ఉంచారంటే అర్థం ఏంటి? తాను కూడా అధికారులను ఎదిరించాడని అర్థం. అధికారులను ఎదిరించినటువంటి వ్యక్తి. బైబిల్ ఏమో రాబడుతూ వచ్చింది? అధికారులకు చెప్పండి, మనం చేయని పని అక్కడ రాసి ఉంది. ఏమని? ఒక గ్లాస్తో వాటర్ బెట్ ఏమని రాయబడుతూ వచ్చింది? అధికారులకు కంప్లీట్ చేయండి. అధికారులకు అధికారుల్ని ఎదిరించాల. అసలు ఒక భార్యకు అధికారి ఎవరో చెప్పండి. ఒక భార్యకి అధికారి ఎవరు? ఒక భార్యకి అధికారి ఎవరు? అంటే ఆయన ఎదిరిస్తున్నాం కాబట్టి ఎదిరించాలన్న ఆలోచన మనకు వస్తుందా? లేక మీరు అందరూ మంచివాళ్ళే, మిమ్మల్ని కాదు అంటుంది జనరల్గా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పాల్సింది అంటే అధికారులకు లోబడిన అధికారుల కొరకు ప్రార్థన చేయడానికి బైబిల్లో ఉంది. ఏం చేయాలా? అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు అధికారులను ఎదిరించమని కదక్క, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారులకు లోబడాలి. కానీ ఇక్కడ బరబ్బా ఏం చేస్తున్నాడు? అధికారులను ఎదిరించిన వాడు కొంటున్నాడు. అంటే వాక్యాన్ని నెరవేర్చుకోకుండా వాక్యంలో నుండి తప్పిపోయినటువంటి వాడు బరబ్బా. ఎలాంటి వాడు? వాక్యాన్ని నెరవేర్చవలసిన వాడే వాక్యాన్ని తప్పిపోయిన అనుభవం ఉంది బరబ్బా యొక్క జీవితంలో. ఇక్కడ చూస్తున్న రెండో మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చినటువంటి జీవితం ఉంది. దేవుని వాక్యాన్ని నెరవేర్చుకోకుండా, దేవుని వాక్యానికి లోపడుకోకుండా, దేవుని వాక్య ప్రకారం నడవకోకుండా దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టిన అనుభవం ఉంది. ఇంకా చెప్పాలంటే బరబ్బా యొక్క జీవితంలో ఆజ్ఞ అతిక్రమించిన అనుభవం ఉంది. అధికారికి లోబడి అధికారుల కొరకు ప్రార్థన చేయడానికి బైబిల్ ఎందుకు ఉంది? ఖచ్చితంగా అధికారికి లోబడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ బరబ్బా ఏం చేస్తున్నాడు? అధికారులను ఎదిరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అధికారులను ఎదిరించడం ద్వారా, అధికారికి లోబడకపోవడం ద్వారా, అధికారికి ప్రార్థన చేయకపోవడం ద్వారా బరబ్బా యొక్క జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞను మీరినట్టే. ఏమై ఉన్నాడు? దేవుడిచ్చిన ఆజ్ఞను పూర్తిగా మీరిపోయాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరినటువంటి బరబ్బాకి దేవుని ఆజ్ఞ మీరటం ద్వారా మానవుడికి ఏమొస్తుంది? మరి బరబ్బాకి ఏమొస్తుంది? ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి, కంప్లీట్ చేయండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఇప్పుడు చూసారా, ఎవరి కొరకు తన ప్రాణం పెడుతున్నాడు? ఆజ్ఞ అతిక్రమించి మరణం తెచ్చుకుంటున్న మానవుడి కొరకు తన ప్రాణం పెడుతున్నాడు. దేవునాజ్ఞను మీరి, దేవునాజ్ఞను జరిగించుకోకుండా, దేవునాజ్ఞను వ్యతిరేకించినటువంటి, దేవునాజ్ఞల ప్రకారం జీవించినటువంటి బరబ్బా ఎవరి కోసం? బరబ్బా కొరకు ప్రాణం పెడుతున్నాడు. చూడండి ఎంత విచిత్రమో, ఎంత అమోఘమైన విషయమో, ఎంత ఘనమైన విషయమో. అయ్యయ్యో, భయపడినట్టుంది పాప. సారీ అమ్మా, క్షమించు, ఊరని అన్నాలి, అదొక అలవాటు. కాబట్టి చూడమ్మా, గొక్కబట్టినట్టుంది. ఏడుస్తుందా? ఓకే. అయితే కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? బందిపోటు దొంగ, తర్వాత ఎలాంటి వాడు? ఒక ఖైదీ మొట్టమొదటిగా. రెండు, బరబ్బా ఎలాంటి వాడు అంటే దేవునాజ్ఞను మీరినటువంటి వాడు, దేవునాజ్ఞను అతిక్రమించిన వాడు,
దొంగతనం చేయొద్దని ఉంది, బైబిల్ అనేక విషయాలు రాబడుతూ వచ్చింది. కానీ బరబ్బా ఎలాంటి వాడు? దేవుని ఆజ్ఞని మీరినటువంటి వాడు. ఆజ్ఞాతిక్రమంలో పాపం వచ్చే జీతం మరణం, మరణానికి పాత్రుడు. దేవుని ఆజ్ఞని మీరి అధికారికి లోపలిపోకుండా అధికారులు ఎదిరించినటువంటి బరబ్బాకు వచ్చే మరణము, ఆ మరణాన్ని తీసివేయడానికి తాను లోబడిన వాడుగా ఈ లోకానికి వచ్చి గ్లాస్ తీసుకురాము. నాకు ఆ బాటిల్ ఎత్తి తాగాలని కష్టం అవుతుంది. పొరుగులో ఏమిటో తాగేద్దాం, అవి కూడా చికెన్ మటన్ అనుకోవచ్చు. కాబట్టి ఏమైనా అవి కూడా ఒక విధానంలోనే దేవుని ఆజ్ఞని మేరపోకుండా ఆజ్ఞని అతిక్రమించిన అనుభవం బరబ్బా జీవిస్తూ వచ్చాడు. ఆజ్ఞ అతిక్రమించి పాపం వల్ల వచ్చే ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే మరణాన్ని మరణించబోతున్న బరబ్బా కొరకు నరవతారికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి తనంతట తను ప్రాణం పెడుతూ వచ్చాడు. ఎవరి కొరకు? దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసి మరణం తెచ్చుకుంటున్న బరబ్బా కొరకు చెరసాల దాకా వెళ్ళి బరబ్బాను విడుదల చేసి తాన ప్రాణం పెడతానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభువు ఎంత గొప్పవాడో. మనం బరబ్బా గురించి ఏమని అంటాం చెప్పండి? ఒక దొంగ, ఒక బందిపోటు దొంగ, ఒక ఖైదీ. ఇవే మనం వినేది. అస్సలైన స్టోరీ ఈ రోజు బరబ్బా గురించి. మొట్టమొదటిది, బరబ్బా కోసం తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. బరబ్బా ఎలాంటి వాడు? ఒక ఖైదీ, జీవితం సరిలేక చీకట్లో ఉన్న వ్యక్తి కొరకు దేవుడు తన ప్రాణమును పెట్టాడు. రెండు, ఎవరి కోసం? రెండుగా ఎవరి కోసం చెప్పండి? అధికారులను ఎదిరించిన వ్యక్తి కోసం. అధికారులను ఎదిరించు. బైబిల్ ఏముంది? అధికారుల కొరకు ప్రార్థన చేయాలా లేదా అధికారుల కొరకు లోబడాలని బైబిల్ ఉంది. అంటే బైబిల్ చెప్పిన మాట ఏం చేశాడు? లేదా ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? దేవుడాజ్ఞను ఏం చేశాడు? మీరాడు, అతిక్రమించడం ద్వారా ఆజ్ఞాతమే పాపం వచ్చే జీతం మరణం. దేవుడాజ్ఞను మీరే మరణం తెచ్చుకుంటున్న బరబ్బా కోసం. అయ్యో బరబ్బా, నువ్వు మరణం తెచ్చుకోబోతున్నావు, మరణించబోతున్నావు. ఇదిగో నువ్వు మరణించవద్దు, నేనే నీ దగ్గరికి వస్తున్నా. చెరసాల దగ్గరికి నేనే వచ్చి ఆ మరణం తెచ్చుకోబోతున్నాను. నిన్ను విడిపించడానికి నేనే వస్తున్నాను. దేవాది దేవుడే ఆ చెరసాల దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు బరబ్బాను విడుదల చేయటానికి. ఆజ్ఞ అతిక్రమించి మరణం తెచ్చుకుంటాం మానవుడికి జీవాన్ని ఇవ్వడం కొరకు, తన మరణం తప్పించడం కొరకు దేవాది దేవుడే నరవతారికి తన కుమారుని పంపి ఆ యొక్క చెరసాల దగ్గర కూడా పంపించాడు. బరబ్బాను విడుదల చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా అన్నాడా? ఏమని? బరబ్బాను ఎందుకు విడుదల చేస్తారని ప్రభు అడిగాడా? ఒక మాట నేను చెప్పేది అర్థం చేసుకోండి. బరబ్బాను విడుదల చేయమని యేసు ప్రభువారు ఎక్కడన్నా అడిగాడా? చెప్పండి, మీరు చెప్పండి. మీకు తెలిసి చాలా టైం ఉంది. వర్తమానం అప్పుడే అవునా? నా టైం అసలు టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. పొద్దున ఏంటంటే త్వరగా వెళ్ళిపోయాం. మా దగ్గర టేబుల్ వర్తమానమే 1:40 వచ్చింది. రాకడ గురించి అన్ని వర్తమానాలు. మీ దగ్గర అంత చేస్తే వెళ్ళిపోతారని అన్న మొదలే చెప్పాడు, అందుకని త్వరగా ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు టైం ఉంది, ఇప్పుడు 8, ఇంకా చాలా ఇంకొక అరగంట ఉండిద్దాం. చెప్పండి, బరబ్బా గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమని చెప్తూ వచ్చాను? బరబ్బాను విడుదల చేయమని చెప్తూ వచ్చాడు. కాబట్టి బరబ్బాను విడుదల చేయమంటానికి కారణం ఏంటి? బరబ్బా ఎలా ఉన్నాడు? దేవుని ఆజ్ఞని మీరి మరణం తెచ్చుకుంటున్న వాడు ఉంటాడు. ఈరోజు చాలా మంది దేవుని యొక్క ఆజ్ఞని మీరి మరణం తెచ్చుకునేవాడు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం ఒకటి చెబుతుంటే వాక్య ప్రకారం వినుకోకుండా వాక్యానికి పెడచెవి పెట్టి వాక్యం వినుకోకుండా దూరం వెళ్ళిపోతున్న అనేక మంది మనుషుల కొరకు తన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. సో బరబ్బా యొక్క జీవితంలో 2 బరబ్బా. మొట్టమొదటిగా ఎలాంటి వాడు? ఒక ఖైదీ, సరైన జీవితం లేక చీకట్లో ఉండేవాడు. సరైన జీవితం ఇచ్చి చీకటి జీవితాన్ని మార్చి వెలుగులో తీసుకొస్తున్నాడు. 2 బరబ్బా ఎలాంటి వాడు? అధికారులను ఎదిరించేవాడు. అంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించాడు, లేఖన భాగాన్ని మీరాడు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు. అటువంటి బరబ్బాకు వచ్చే శిక్ష ఏంటి? మరణం. కానీ ఆ మరణం నుండి బరబ్బాకు వచ్చే మరణం దగ్గరికి ప్రభు వెళ్ళి బరబ్బా మరణాన్ని తొలగించి బరబ్బాకు బదులుగా తాను మరణించి బరబ్బా యొక్క మరణాన్ని తప్పించి బరబ్బాకు జీవాన్ని ఇచ్చాడు. ఇది 2. ఏ రోజైనా ప్రభు నేను అదే అడుగుతూ వచ్చా, బరబ్బాని ఎందుకు విడుదల చేస్తున్నారని ఏ రోజు కదా అక్కడ అడిగారా ప్రభు? మీరు అర్థం చేసుకోండి. అడిగాడా ప్రభు? నన్ను ఎందుకు విడుదల చేయట్లేదు, వేరే పాపం చేసిన బరబ్బాని ఎందుకు విడుదల చేస్తున్నారని అడిగాడా? అదే మర్మం. అడగకపోవటమే మర్మం. ఎందుకు అడగలా? అదే మర్మం. ఎందుకంటే బరబ్బాని విడుదల చేయాలి.
ఒక చీకటి జీవితంలో ఉన్న వ్యక్తిని, ఇంకా చెప్పాలంటే దేవుడాజ్ఞని మీరు మరణం తెచ్చుకున్న వ్యక్తిని విడుదల చేయటమే అక్కడ కార్యం. ఆయన అధిపతుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి తిప్పబడంటే ఊరకనే కాదు, ప్రజల దగ్గర కూడా అడిగించబడుతూ వచ్చాడు. యోగ రాజులు ఎత్తుని విడుదల చేయాలా, బందిపోటు దొంగ బరబ్బాని విడుదల చేయాలి ఎందుకు అడుగుతూ వచ్చాడు? అక్కడ బరబ్బా పేరే ఎందుకు వచ్చింది? ఎంతో మంది ఖైదీలు ఉన్నారు అక్కడ జైల్లో, ఎంతో మంది ఖైదీలు నివసిస్తూ వస్తున్నారు. వారి ఎవరు పేరు రానిది బరబ్బా పేరే ఎందుకు వచ్చింది? బరబ్బాని మాత్రమే ఆ సమయంలో విడుదల చేయాలని పరమందు దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ సమయంలో బరబ్బానే విడుదల చేయాలి, అనేకమైన ఖైదీల గురించి కాదు, అతను మాత్రమే విడుదల చేయాలని పరమందు నిర్ణయించబడుతూ వచ్చింది. ఈరోజు బరబ్బా లాంటి జీవితం కలిగిన మనల్ని వేటికైతే బంధించబడి ఉన్నామో వాటి నుండి ఆజ్ఞత నుంచి ఏదైతే మరణం తెచ్చుకున్నామో ఆ ఆజ్ఞ అతిక్రమించిన జీవితం మరణము నుండి తప్పించడానికి బరబ్బాని ఎలా తప్పిస్తూ వచ్చాడు, మనల్ని కూడా ఈరోజు తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకే తన ప్రాణం పెట్టాడు. ఇది 2. 3వ విషయాన్ని చూద్దానండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 7వ వచనం. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడిన బరబ్బాను ఒకడు ఉండెను. రెండోది ఎలాంటి వ్యక్తి? కలహములు రేపేటటువంటి వాడు. ఎలాంటి వ్యక్తి? కలహములు రేపుతున్నటువంటి వాడు. చూడండి, అసలు ఎటువంటి వ్యక్తి కొరకు తన ప్రాణం పెడుతున్నాడో చూడండి. ఒకటి, బాబు చిన్న ఏం షర్ట్ కూడా లేకుండా వచ్చావు, జూ పార్క్ వచ్చావా లేకపోతే పార్క్ వచ్చావా? షర్ట్ ఎక్కడ పోయింది? కాకెత్తు పోయిందేమో. సరే, కాబట్టి దేవుడి యొక్క వాక్యం ఏమో రాయబడుతుంది, బరబ్బా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. బరబ్బా ఎలాంటి వాడు? జీవితం బాగాలేదు, చీకటి జీవితం కలిగిన వాడు. జీవితం బాగు చేసి చీకటి జీవితం నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు, జీవితం బాగు చేశాడు. 2, బరబ్బా ఎలాంటి వాడు? దేవుని ఆజ్ఞని మీరే అధికారికి లోబడాల్సిన వాడు, అధికారులు ఎదిరించిన అనుభవం ఉంటాడు. అంటే దేవుని ఆజ్ఞని మీరే మరణం తెచ్చుకున్నవాడు. మరణం తెచ్చుకున్నటువంటి బరబ్బా జీవితానికి దగ్గరికి ప్రభు వెళ్ళి తనకు వస్తున్న మరణాన్ని తప్పించి తనకు జీవాన్ని ఇచ్చి ప్రభువే బరబ్బాకు బదులుగా మరణిస్తూ వస్తున్నాడు. ఇది 2. 3వది చూస్తున్నట్టయితే ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడు? బరబ్బా కోసమని మనం చూస్తూ వస్తున్నాం. బరబ్బా యొక్క జీవితంలో 3గా బరబ్బా ఎలాంటి వాడు? కలహము రేపేటటువంటి వాడు. కలహము రేపిన వారితో కలిపి పెట్టబడ్డాడంటే అర్థం ఏంటి? ఈయన కూడా కలహం రేపాడని అర్థం. ఈయన కలహం ఎంతవరకు ఉందంటే అధికారులు కూడా నిద్రపోవడంత కలహము. వాళ్ళు ఎంత కలవరపడుతున్నారు, ఏ నిద్రలో కూడా ఎంత నిద్రపోతున్నా బరబ్బా వస్తాడేమో అన్న కలవరం ఉండేటటువంటి వాడు. అంటే అనేకుల్ని కలవరపరిచేటటువంటి వాడు. ఎలాంటి వ్యక్తి అయినా అనేకుల్ని కలవరపరిచేవాడు. అనేకుల్లో నెమ్మది లేకుండా, అనేకుల్లో శాంతి లేకుండా, అనేకుల్లో ఆనందం లేకుండా, అనేకుల్లో నెమ్మది శాంతి లేకుండా, అనేకులు సంతోషం ఉండుకోకుండా, అనేకులు ఆనందం ఉండుకోకుండా, అనేకులు స్వేచ్ఛానుసారం ఉండుకోకుండా, అనేకులు మనశ్శాంతి కొనుక్కోకుండా అనేకుల్ని బాధ పెట్టేటటువంటి వాడు ఎవరు? బరబ్బా. ఉదయమే చెప్పా, తాను జడ్డా కోత ఏం చేస్తుంది చెప్పండి? తాను జడ్డా కోత ఏం చేస్తుంది? వనాన్నంతా జరగొడుతుంది. తనకు కలవరం ఉంది, తనకు నెమ్మది లేదు. ఏం చేస్తూ వస్తున్నాడు? అనేకులు కూడా నెమ్మది లేకుండా అనేకులకి కలవరాన్ని తీసుకొచ్చేదుకుంటూ వస్తున్నాడు. బరబ్బా యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే బరబ్బా యొక్క జీవితంలో ఒక విషయం రాయబడుతూ వచ్చింది. ఏంటది? అది మీదరా బరబ్బా యొక్క జీవితాన్ని అర్థం చేసుకున్నట్లయితే బరబ్బా యొక్క జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, అనేకులకు కలవరాన్ని తీసుకొస్తున్నాడు. తానులో కలవరం ఉండటం ద్వారా తనలో ఉన్న కలవరాన్ని బట్టి తాను కూడా పొందుకోకుండా ఇంకా అనేకుల్లో కూడా కలవరాన్ని తీసుకొస్తున్న అనుభవం బరబ్బా జీవితంలో ఉంది. బరబ్బా కొరకు ప్రభు ప్రాణం పెట్టడానికి అంటారు కదా, నాతో నేను ప్రాణం పెడుతున్నాడు. ఎవరి కోసం? బరబ్బా కోసం పెట్టాడు. బరబ్బా ఎలాంటి వాడు? ఒకప్పుడు సరైన జీవితం లేకుండా చీకట్లో ఉన్నవాడు, సరైన జీవితం నుంచి చీకటి నుంచి వెలుగులో తీసుకొచ్చాడు. బరబ్బా ఎలాంటి వాడు? రెండవదిగా బరబ్బా ఎలాంటి వాడు? దేవుని ఆజ్ఞని మీరు అతిక్రమించిన వాడు, మరణం తెచ్చుకున్నాడు. మరణం తీసివేసి తనకు బదులుగా మరణాన్ని ప్రభు పొందుతూ వచ్చాడు బరబ్బాకు బదులుగా. 3, బరబ్బా ఎలాంటి వాడు? ఇక్కడ చూస్తున్నాం, అనేకులు కలవరాన్ని రేపుతున్నవాడు. తనలో కలవరం ఉంది, తనలో ఉన్న కలవరం తనతో పోనీకోకుండా అనేకుల్లోకి కలవరాన్ని తీసుకొస్తున్నాడు. అందుకే చెబుతున్నా కదా,
తాను జడ్డ కోతి ఏం చేస్తుంది? చెప్పండి. తాను జడ్డ కోతి, మళ్ళా చెప్పండి. తాను జడ్డ కోతి, మళ్ళా చెప్పండి. చెవి గలవాడు వినను గాక. చెప్పండి. తాను జడ్డ కోతి. వాయిస్ ఉందా లేదా? ఇక్కడ ఏం మాట్లాడరు ఎవరో కూడా. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఏదన్నా అందనుకో, భర్త ఏదన్నా అన్నానుకో, ఇప్పుడు నా దగ్గర నుంచి ఎంత వాయిస్ వస్తుందో అంతకంటే ఎక్కువ వాయిస్ ఆడొచ్చింది. ఇక్కడ రాదు. ఇక్కడ అసలు ఏం తెలియనట్టుగానే కూర్చుంటాం. మరి మీరు మంచివాళ్ళు, మీ గురించి కాదు చెప్తున్నా. కొద్దిగా పెద్దగా మాట్లాడండి. పెద్దగా మాట్లాడతాం అవసరం. తప్పు అయితే దాన్ని సరిచేద్దాం. తప్పైతే సరిచేద్దాం. బరబ్బా అలాంటి వాడు. మూడోదిగా కలవరం తెచ్చేటటువంటి వాడు. తాను చెడ్డది కాకుండా అనేకులకు చెడగొడుతున్నాడు. అనేకుల్లో కలవరాన్ని తీసుకొస్తున్నాడు. అనేకులకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు. అనేకులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అనేకులకి నెమ్మది మనశ్శాంతి, అనేకమైన సేవకులకు కానీ, పెద్దలకు కానీ, విశ్వాసులకు కానీ, పరిచారకులకు కానీ అనేకులకి నెమ్మది లేని జీవితము బరబ్బాని బట్టి వచ్చేసింది. బరబ్బాని బట్టి అనేకులకి నెమ్మది లేదు, కలవరం. ఉదయం అనేసి రాత్రి వరకే ఈ బరబ్బా ఏం చేస్తాడు, ఆ బరబ్బా ఏం చేస్తాడని కలవరంతోనే ప్రజలు జీవిస్తున్నారు. వాడు ఎటు నుండి వస్తాడు, ఏ వైపు నుండి వస్తాడు, ఎలా వస్తాడోనని కలవరంతో జీవిస్తున్నారు ప్రజలు. కలవరంతో ఉన్నారు. ప్రజలు కలవరపడటానికి కారణం ఏంటి? బరబ్బా. తనలో కలవరం ఉంది. ఆ కలవరం అందరికీ సంప్రాప్తి చేస్తాడు. ఎలాగూ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుంది? ఎట్లనగా ఒక మనుషుడి తన పాపమును ఎలాగూ అనేకుల్లో ప్రవేశించను, అలాగే చదవక మొదటి నుంచి చదవక 12వ వచనమే కాక ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా 5:12 అక్క, పాపము ద్వారా మరణమును లోకములకు ఎలాగ ప్రవేశించను. ఇప్పుడు మరణం ఎలా ప్రవేశించిందండి? ఇప్పుడు మరణం ఎలా వచ్చింది? ఒక మనుషుడి ద్వారా వచ్చింది. ఇప్పుడు కలవరం ఎవరి ద్వారా వస్తుంది? బరబ్బాని బట్టి అందరికీ కలవరం వస్తుంది. బరబ్బా ఒక్కరి ద్వారా సంఘంలో ఎవరైనా బరబ్బాని పేరు పెట్టుకుంటారా? పెట్టుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా పేరు పెట్టుకుంటారా బరబ్బాని? ఎవరు పెట్టుకోరు. ఎవరు పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు. ఎందుకని? ఆయన చరిత్రే డిఫరెంట్గా ఉంది. పెట్టుకోక వాడి పేరు పెట్టుకునేది అంటారు అందరూ కూడా. ఏదైనా గుణం బాగాక మానవ రీతి ఏదైనా చేసేయడానికి ఆ బైబిల్లో ఉన్న బరబ్బాలకి వీడు కూడా అట్టై చేస్తున్నాడు అంటారు. అందుకని ఎవరో పేరు పెట్టుకోరు. సో బరబ్బాలో కలవరం ఉంది. తనలో ఉన్న కలవరం అందరిలోకి తీసుకొచ్చేస్తున్నాడు. తనకు నెమ్మది లేదు, అందరికీ నెమ్మది లేకుండా చేస్తున్నాడు. తనకు సంతోషం లేదు, అందరికీ సంతోషం లేకుండా చేస్తున్నాడు. తనకు మనశ్శాంతి లేదు, అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. తనకి ఆనందం సంతోషం లేదు, అనేకులు గట్రా చేసే శత్రువులు లేకుండా చేస్తున్నాడు. ఉన్నవాళ్ళు కూడా చెడగొడుతున్నాడు. ఇలా కలవరంలో ఉంటూ అనేకుల్ని కలవరపరుస్తున్న మనుషుల కొరకు తనంతట తాను ప్రాణం పెడుతూ వచ్చాడు. బరబ్బా ఎంతకాలం మనుషులను కలవర పెడతా? ఎంతకాలం నిన్ను బట్టి అనేకులు కలవరపడాలి? ఎంతకాలం నిన్ను బట్టి అనేకులు కలవరంలో ఉండాలి? ఇప్పటికైనా జీవితం మార్చుకో. అనేకులు కలవర పెడుతున్నా, నీ కోసం నేను ప్రాణం పెడుతున్నా. ఎందుకంటే నువ్వు కలవర పెట్టద్దు అనేకుల్ని. అనేకులకు మాదిరికరంగా ఉండు, అనేకులకు ఆదరణకరంగా ఉండు, అనేకులకు ఆశ్రయం ఇచ్చేవాడుగా ఉండు, అనేకుల యొక్క జీవితాలు మార్పు చెందడానికి మార్గంగా ఉండు. ఎంతకాలం అని నువ్వు అనేకులు కలవర పెడతావు? ఈరోజు నీలో ఉన్న కలవరాన్ని తీసేయడానికి నేను వస్తున్నా. కలవరము. ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఎవరు తెలుసా? ఒక వ్యక్తి బైబిల్లో కలవరంతో ఉన్నాడు. మీకు తెలిసిన వ్యక్తి, పరిచయమైన వ్యక్తి అంటే చెప్పండి. ఎవరన్నా ఉండారా? సరే నేను చెబుతా చూడండి. ఇస్కరియోతు యోధ. ఎవరు? ఇస్కరియోతు యోధ. యేసు ప్రభు వారిని అప్పగించేటప్పుడు ఎప్పుడు అప్పగించాలని చూశాడు. పేతురు కంటే తొందరపాటు. ఎప్పుడు టైం దొరికితే ఎదురు చూశాడు. అప్పగించిన తర్వాత వెళ్ళి అన్నాడు, ఆ నీతిమంతుడు నేను అప్పగించానయ్యా, తప్పైపోయింది. ఆ నీతిమంతుడు నేను అప్పగించే తప్పైపోయింది. పో ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ టైం అయిపోయింది. నువ్వు ఒక పాత్రవే. యేసు ప్రభు వారిని అప్పగించే వరకు నేను పాత్రగా మేము వాడాం. ఆ తర్వాత ఏం చేయాలి మాకు తెలుసు. నువ్వు చెప్పినంత మాత్రం మేము విడుదల చేస్తామా? ఇది ఈ డబ్బులు ఇచ్చాక, ఈ డబ్బులు ఇస్తేనే పట్టించింది, ఈ డబ్బులు మీకు ఇచ్చేస్తా, ఈ ధనం నీకు ఇస్తా. ఆ ధనం మాకు గడ్డి పరకతో సమానం, నీకు అదే ఎక్కువ కాబట్టి నువ్వు తీసుకున్నావు. నీ జీవితం నువ్వు జీవించు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో బయటికి వెళ్ళిపోయి నెమ్మది లేకుండా కలవరాలు బట్టి దురాత్మ వచ్చి పీడించడం ద్వారా కలవరం వచ్చి మనసులో నెమ్మది లేక
చివరికి ఏమవుతూ వచ్చాడు, ఉరిగడి తెచ్చిపోయాడు, కింద పట్టున్నారు, పేగులు పడిపోయి. లేపండి అమ్మా, జోలపాట పాడటానికి ఇదేమన్నా పార్క్ కాదని చెప్పి. అక్క అందరూ ఎత్తపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గరికి, కూర్చో. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటి తెలుసా? నిద్ర వదులుకోండి. ఏమని చెబుతూ వస్తున్నాడు? బైబిల్ చెబుతున్న మాట ఏంటి తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు బరబ్బా యొక్క జీవితంలో కలవరాన్ని తీసేస్తున్నాడు. కలవరంతో మరణం తెచ్చుకోబోతున్న వ్యక్తులు ఎవరంటే ఇస్కరియోతు యోధ కనబడుతున్నాడు. కలవరంతో మరణం తెచ్చుకున్నాడు. కలవరంతో మరణం తెచ్చుకున్నటువంటి ఇస్కరియోతు యోధ ఎలా ఉన్నాడు? అట్టి మరణం బరబ్బాకి రాకూడదని, అట్టి మరణం బరబ్బా పొందకూడదని, అట్టి మరణం బరబ్బాకి రాకూడదని యేసుక్రీస్తు ప్రభువు 40వ తారీఖు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి సిలువలో తన కొరకు తనంతటి తన ప్రాణం పెట్టి చనిపోయిన వాడుకుంటూ వచ్చాడు. దేనికోసం? కలవరంతో ప్రాణాన్ని కోల్పోబోతున్నవాడు, కలవరంతో నష్టాన్ని తెచ్చుకోబోతున్నాడు, కలవరంతో తన ప్రాణం తనంతటి తానే నష్టపరుచుకోబోతున్నా బరబ్బా కొరకు తన ప్రాణం పెట్టాడు. బరబ్బా ఎలాంటి వాడు? కలవరం కలిగిన వాడు, అనేకులకు కలవరాన్ని రేపేవాడు. కలవరం ఉంటే ఏమైంది? నెమ్మది ఉండదు. నెమ్మది లేకపోతే ఈ బతికే కంటే చావటం మంచిది అనిపించింది. మేము తిమోతి అంకుల్ దగ్గర ట్రైనింగ్లో ఉన్నాం. తిమోతి అంకుల్, కొరిన అంకుల్ దగ్గర. తిమోతి అంకుల్ ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు. ఏమని తెలుసా? రోడ్డు మీద కుక్క బతుకుతుంది, ఇంట్లో నేను బతుకుతున్నా, రెండింటికి వ్యత్యాసం లేదు. ఏమంటాడు? రెండింటికి వ్యత్యాసం లేదు, రెండింటికి వ్యత్యాసం లేదు. అర్థం లేని బ్రతుకు వ్యర్థము, అర్థం లేని బ్రతుకు వ్యర్థము, అర్థం లేని బ్రతుకు వ్యర్థము. ప్రభు మాట్లాడుతున్నప్పుడే జీవితం సరి చేసుకోవడం మంచిది. ప్రభు జీవితం సరి చేసుకోవడం మంచిది. కలవరం ఉన్నప్పుడు అర్థమైన జీవితమే. ఏం చేస్తున్నామో తెలియదు, ఎలా ఉంటున్నామో తెలియదు, ఏ పని చేస్తున్నామో తెలియదు, అసలు దేని కొరకు ముందుకెళ్తున్నామో తెలియదు. కలవరం ఉంటున్నారని నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. అర్థం లేని జీవితం అంతా జీవిస్తూ వస్తాం, చివరికి నష్టం తెచ్చుకుంటాం, చివరికి నష్టం తెచ్చుకుంటూ వస్తాం. అది వద్దు, ఆ జీవితం వద్దు, ఆ ప్రవర్తన వద్దు. అది మార్చడానికి, ఆ జీవితం తీసేయడానికి బరబ్బా కోసం దిగి వచ్చాడు. బరబ్బా కోసం. అరే తాను కలవరం ఉంటూ అనేకలు కలవరపరుచిన బరబ్బా యొక్క జీవితాన్ని మార్చడం కొరకు 40వ తారీఖు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈరోజు మీనా జీవితాన్ని మార్చడానికి, మీనా ప్రవర్తన మార్చడానికి పరమందు నుండి, ఆకాశం నుండి, మహాకాశం నుండి, పరలోకం నుండి దిగి వచ్చి తన ప్రాణము నాంతటి నేను పెడుతున్నాను అంటున్నాడు. ఎవరి కోసం? కలవరంతో అనేకులు కలవరపరిచే మనుషుల కొరకు తన ప్రాణం పెడుతున్నాడు. ఇది బరబ్బా జీవితంలో 3వ మాట. 3ఆ 4ఆ? బాగా గుర్తుపెట్టుకున్నారు. మరొక విషయాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మరొక మాట, మార్కు సువార్త 15వ అధ్యాయం, క్షమించండి 4, లూకా సువార్త 23వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 19వ వచనం. చాలక్క. ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, ఇతడు ఎలాంటి వాడంటే, ఎలాంటి వ్యక్తి? ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? వీడు పట్టణంలో జరిగించు యొక్క అల్లరి నిమిత్తము. సో బరబ్బా ఎలాంటి వాడు? అల్లర్లు రేపేటటువంటి వాడు. అనేకుల కలవరం వేరు, అల్లర్లు రేపటం వేరు. ఎలాంటి వాడు బరబ్బా? అనేకులకి అల్లర్లు రేపుతున్నాడు. అనేకుల మధ్యలో నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్యలోకి ఏం తీసుకొస్తున్నాడు? అల్లర్లు. ఇక అల్లర్లు ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? ఏమవుతుంది చెప్పండి? అల్లర్లు ఉండటం ద్వారా ఓడోడ కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు. ఒకే చోట ఉంటాం, కలిసి ఆరాధన చేస్తాం కానీ నెమ్మది ఉండదు, కలిసి మందిరానికి వస్తాం కానీ నెమ్మది ఉండదు. ప్రైజ్ రాని కూడా సంతోషంగా చెప్పలేము. ఎందుకని? ఒకరి మధ్యలో ఒకరు అల్లర్లు నుండి గొడవలు అయిపోతూ వస్తున్నాయి. బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? బరబ్బా ఏం చేస్తున్నాడు? అల్లరి చేస్తున్నాడు. కానీ బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుడు డాష్ కర్తగాడు. దేనికి? చెప్పండి. ఇప్పుడు మనం చేయకపోతే చెప్పాలి. దేనికి కర్తగాడు? చెప్పండి. దేనికి? మనం చేయకపోతే దానికి అందరూ ఆగిపోయారు మంచోళ్ళు. కాబట్టి మీరు చాలా ధన్యులు. ఎందుకంటే ఒప్పుకోవడం ద్వారా ధన్యకరం. మీ మౌనం కొట్టమే ఒప్పుకున్నట్టు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుడు అల్లరికి కర్త కాడు. కానీ బరబ్బా యొక్క జీవితం ఎలా ఉంది? అల్లరులు రేపే వాడుకుంటాడు. మరి బరబ్బా యొక్క జీవితంలో దేవుని యొక్క స్వరూపం నుండి బరబ్బా వెళ్ళిపోయినట్టే కదా.
బరబ్బాయిని దేవుడు ఎలా సృజించుకున్నాడు? ఆదికాండంలో చూసినట్టే దేవుడు తన పోలిక చొప్పున తన రూపంలో ఏం చేస్తూ వచ్చాడు? ఎవరిని? మనుషుల్లో ఎవరి మనుషుడు? ఇప్పుడు మనం చూస్తున్న మనుషుడు ఎవరు? బరబ్బా. తన రూపంలో దేవుడు సృజించుకుంటూ వచ్చాడు, తన పోలికలో సృజించుకుంటూ వచ్చాడు. మనం అంటాం, ఒక్కొక్కసారి అంటాం, అయ్యా నేను చూస్తుంటే అచ్చం మీ నాన్న చూసినట్టు ఉందిరా, మీ నాన్న పోలికలతో పుట్టామంటాం, మీ అమ్మగారి పోలికలతో పుట్టామంటాం. ఇంకేమంటాం? ఆ మనసు కూడా మీ అమ్మదే, ఆ మనస్తత్వం కూడా మీ నాన్నదే. ఏ మనసు మనకు తెలుసు, ఏ మనసు మనకు తెలుసు. అది అచ్చం ఊడిపడినట్టు పుట్టావు అంటారు. ఏమంటే ఊడిపడినట్టు పుట్టావు, వాళ్ళ నోట్లో నుంచి రాలి పడిపోయినట్టు పుట్టావు. ఏం తక్కువ లేదు, వాళ్ళంతే నువ్వంతే, అంత మంచిగా ఉండాలంటారు. సరే, ఆ మంచి ఏంటో చెడు ఏంటో మనకు తెలుసు, దాని గురించి మనకు వద్దు. ఏమంటావు? అలా చెబుతూ వస్తారు, అలా చెబుతూ వస్తారు. బరబ్బాని తన స్వరూపంలో సృజించుకున్నాడు, తన పోలిక చొప్పున సృజించుకున్నాడు. తన యొక్క విధానంలో, తన యొక్క వైఖరిలో, తన యొక్క ఆలోచనలో, తన యొక్క ఉద్దేశాల్లో, తన యొక్క ప్రణాళికలో దేవుడు బరబ్బాని ఏం చేస్తూ వచ్చాడు? తయారు చేసుకుంటూ వచ్చాడు తన కొరకు. దేవుడు ఎలాంటి వాడు? అల్లరి కర్త కాదు, అల్లరి చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు బరబ్బా ఎక్కడ ఉన్నాడు? ఆనాడు ఆదాము దేవుని ఆజ్ఞను మీరు దేవుని దగ్గర నుంచి ఎలా బయటకు వెళ్ళిపోతూ వచ్చాడు, దేవుని వాళ్ళ నుంచి ఎలా బయటికి నెట్టివేయబడి వచ్చాడు. బరబ్బా కూడా ఈరోజు దేవుని నుంచి బయటికి వెళ్ళిపోయి అల్లర్లు చేస్తున్నవాడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అల్లరి. వాస్తవానికి దేవుడు అల్లరి కర్తేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి బరబ్బా గారు? అల్లరి చేస్తూ వస్తున్నాడు. అంటే దేవుళ్ళ నుంచి వెళ్ళిపోయాడని అర్థం, దేవుని మాట వినలేదని అర్థం, దేవుని స్వరాన్ని వింటలేదని అర్థం. అందుకే దేవుణ్ణే విడిచిపెట్టాడు కాబట్టి అల్లర్లు చేస్తూ వస్తున్నాడు. ఈరోజు సంఘములైనా, మందిరములైనా, కుటుంబములైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారులైనా అల్లర్లు చేస్తున్నారంటే, అల్లర్లు రేపుతున్నారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయాడని అర్థము. ఎక్కడి నుండి వెళ్ళిపోయాడు? దేవుళ్ళ నుండే బయటకు వెళ్ళిపోయాడని అర్థం. అది సేవకుడైనా, అది సంఘ పెద్ద అయినా, అది విశ్వాస అయినా, అది బాధ్యత కలిగిన వారైనా, అది సండే స్కూల్ టీచర్ అయినా, అది ఎవరైనా సరే, ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగిన వారైనా, 30 సంవత్సరాలు సీనియారిటీ ఉండి, 40 సంవత్సరాలు సీనియారిటీ ఉండి, 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు సీనియారిటీ ఉండి, మధ్యలో ఇంకోటి కూడా ఉంది 45 సంవత్సరాలు సీనియారిటీ ఉండి. అబ్రహాంలాగా తగ్గించుకోద్దాం, 50, 45, 40, 30, 20, 10 ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉండవన్నది కాదు ఇక్కడ మందిరంలో. ఎంత అల్లరి జరగకుండా ఆపుతున్నాం, ఎంత అల్లరి జరగకుండా మనం నెమ్మదిగా దాన్ని అల్లరిని అణచివేస్తున్నాం. అల్లరిని అణిచివేసేవాడు గొప్పవాడు, దాన్ని జరిగించేవాడు కాదు. కానీ బరబ్బా యొక్క జీవితంలో దేవుళ్ళలో నుండి వెళ్ళిపోయి అల్లర్లు చేస్తున్నవాడు ఉన్నాడు. అప్పుడు బరబ్బాని అనేకులు అనొచ్చు, దేవుడు వీడిని ఎందుకు సృష్టించాడు అనుకోవచ్చు. అనుకోకూడదా? అనుకోవచ్చా లేదా? అదే విశ్వాసులు అల్లరి చేస్తుంటే దేవుడు వీరికి రక్షణ ఎందుకు ఇచ్చాడురా అని అనుకోవచ్చుగా. ఇక వాళ్ళు అట్లా అనుకుంటే ఇంకా మన చరిత్ర ఎలా ఉంటుందో చూడండి, అర్థమవుతుందండి. దేవుడు ఎలాంటి వాడు? అల్లరికర్త కాడు. ఆయన ఎప్పుడు అల్లరి చేయడానికి ఇష్టపడ్డు. దేవాలయంలో అల్లరి జరుగుతుందని తెలిసినప్పుడు, అల్లరి జరిగిద్దని గ్రహించినప్పుడు దేవాలయం పక్కకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళలేదు యేసు ప్రభువును. అక్కడ అల్లరి జరుగుతుందని తెలిసినప్పుడు అక్కడ అల్లరి చేస్తానుకున్నాడా? లేడు, పక్కకుండా వెళ్ళిపోయాడు. ఎందుకని? ఆయన అల్లరికి కర్త కాడు, అల్లరి చేయడు. ఈరోజు విశ్వాసుల యొక్క జీవితాలు, కుటుంబాన్ని అల్లరి చేసుకుంటున్నారు, వాళ్ళు అల్లరి పాలైపోతున్నారు, పిల్లలను అల్లరి చేసేస్తున్నారు, భర్తని అల్లరి చేసేస్తున్నాడు, భార్యను అల్లరి చేసేసేస్తున్నారు. అంత పూర్తిగా అల్లరి జీవితమే. క్రైస్తవ జీవితం ఏది మరి? విశ్వాస జీవితం ఏది మరి? అల్లరికి కర్త కాడని మనం చదువుతాం, మన జీవితం అల్లరైపోతుంది, రోడ్డు మీదకి ఎక్కింది. మన విశ్వాస జీవితం రోడ్డు మీదకి ఎక్కుతుంది, క్రైస్తవ జీవితం రోడ్డు మీదకి ఎక్కుతుంది, మన కుటుంబ జీవితం రోడ్డు మీదకి ఎక్కుతుంది, మన వ్యక్తిగత జీవితం రోడ్డు మీదకి ఎక్కుతుంది, మన యొక్క పిల్లలకి మనకు మధ్యలో ఉండే జీవితం రోడ్డు మీదకి ఎక్కుతుంది. వై? ఎందుకు అలా రోడ్డు మీదకి ఎక్కుతుంది? ఎందుకు రోడ్డు మీదకి వస్తుంది? ఎందుకంటే మనలో దేవుణ్ణి కలిగి ఉండాల్సిన అనుభవం పోయింది, దేవుని విడిచిపెట్టాము. ఒక్కసారి ఒక విశ్వాసైనా, లక్షల మంది వారైనా అల్లర్లు చేస్తున్నారంటే, అల్లరి చేయడానికి పూనుకున్నారంటే ఖచ్చితంగా వ్యక్తి దేవుడి నుంచి వెళ్ళిపోయినట్టే. ఎంత గొప్ప విశ్వాసైనా, ఎంత గొప్ప స్టాండర్డ్ కలిగిన వ్యక్తి అయినా, ఎంత గొప్ప ఆత్మీయుడైనా అల్లర్లు రేపుతున్నాడంటే, లేదా తాను అల్లర్లు చేస్తున్నా ఏమై ఉన్నాడు? దేవుళ్ళో నుంచి వెళ్ళిపోయాడు అని అర్థం. సో ఇప్పుడు బరబ్బా జీవితం ఎలా ఉంది? అల్లరి జీవితం కలిగిన వాడు, అల్లర్లు రేపుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు కూడా. అటువంటి బరబ్బా
తాను అల్లరి చేయడానికి కారణం ఏంటి? తాను అల్లరిని రేపడానికి కారణం ఏంటి? దేవుల్లో నుండి వెళ్ళిపోయాడు కాబట్టి. దేవుల్లో ఉంటే అల్లరి చేసేవాడేనా? దేవుల్లో క్రైస్తవుడిగా జీవిస్తే, విశ్వాసగా జీవిస్తే అల్లరి చేస్తాడా? తన జీవితాన్ని అల్లరి చేసుకుంటాడా? తన కుటుంబ జీవితాన్ని అల్లరి చేసుకుంటాడా? తన భార్యను అల్లరి చేస్తాడా? తన భర్తను అల్లరి చేస్తారా? తన పిల్లలను అల్లరి చేస్తారా? తన తల్లిదండ్రులు అల్లరి చేస్తారా? తన రక్త సంబంధికుల బంధువులు అల్లరి చేస్తారా? చేయరు. ఎవరైనా అల్లరి చేస్తారా? క్రీస్తులో ఉన్నవాళ్ళు ఎవరు అల్లరి చేయరు. మరి అల్లరి ఎందుకు జరుగుతుంది? కొంతమంది వస్తారు, అన్నా నా భార్య ఎట్టా అంటే అట్టా అంటే, అన్న నా భర్త ఎట్టా అంటే అట్టా, నా పిల్లలు ఎట్టా అట్టా. నీ కుటుంబం నువ్వే అల్లరి చేసుకుంటున్నావు, ఎవరు చేయట్లా. ఎవరు చేస్తున్నారా? ఎందుకు అల్లరి చేసుకుంటున్నావు? ప్రార్థన చేయమంటే అది వేరు, కానీ అది గురించి సాడీలు ఎందుకు చెప్పుకుంటావు? చాలా మందికి ఒక విషయం ఉండేది, ఈ మాట చెప్పి నేను ఈ విషయం ముగిచ్చేస్తా. ఎప్పుడైనా గ్యాస్ స్టవ్లు చూసారా? వచ్చిందా మీకు ఎప్పుడైనా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. గ్యాస్ స్టవ్లు ఎవరికీ కనపడదు, దేహంలోకే వచ్చింది. ఎవరైనా గ్యాస్ స్టవ్లు వచ్చినప్పుడు బాధపడిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా ఓకే. ఇంకా నేనైతే రోజు గ్యాస్తో బాధపడుతున్నాయి, అందుకే ఏం పెట్టినా తినలేను. అన్నీ వండి అల్లుండేట్ల శని. సేవకుడు అని అన్నీ వండుతారు, ఏం తినలేము. ఎందుకంటే అన్నీ వండి అల్లుండేట్ల శని ఉంది, ఆ గ్యాస్ ఉంది. సరే, అది ఎక్కువ ఏం చేయదురండి. గ్యాస్ పట్టినప్పుడు ఏం చేస్తాం? ఆ గ్యాస్ ఎప్పుడు బయటకు పోయిద్దని ఎదురు చూస్తాం. లేకపోతే ఏమైపోయింది చెప్పండి? లేకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, నెమ్మదిగా కూర్చోలేం, మనశ్శాంతిగా ఉండలేం. ఒకసారి కూర్చోగలుగుతామా? ఉండలేం. ఎందుకని? ఆ గ్యాస్ ఎప్పుడు పోయిద్దా, తేపు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తూ వస్తాం. ఆ తేపు రాగానే ఏమనుకుంటాం? అమ్మయ్యా చాలు, గ్యాస్ మొత్తం బయటకు వచ్చింది అనుకుంటాం. అనుకోరా? అనుకుంటాం. ఎందుకని? ఆ గ్యాస్ బయటికి రావటం ద్వారా చాలా మంది విశ్వాసులకేంటి తెలుసా? చాలా మంది లోకస్తులకేంటి తెలుసా? ఇంట్లో ఏదైనా కలవరం జరిగితే గ్యాస్ రాక పట్టిపోయి ఉంటుంది. ఎవరికి బయటికి చెప్పాలి? ఎవరు కనపడతారు? ఏ అక్క చెప్పాలి? ఏ అన్నకి చెప్పాలి? నిద్రపోయే వాళ్ళు ఏం చెబుతారు? అక్క లేవు, నా కుటుంబంలో ఇది జరుగుతుంది. అన్నా లేవు, నా భార్య ఎట్ట తిట్టింది, నా భర్త ఎట్ట తిడుతున్నాడు. లేవు, ఆ కడుపులో ఉన్నది తెగులుతూ ఉండిద్ది. అది ఎప్పుడు బయటికి రావాలా? ఎప్పుడు బయటికి రావాలి? నిద్రపోతుంటే నిద్ర పట్టదు. త్వరగా లెగుస్తారు. ఆ రేత్రి అసలు నిద్రే పట్టదు. ఎవరో చెప్పాలి. ఎవరెవరో చెప్పిన తర్వాత అమ్మయ్యా అని పడుకుంటాం. క్షమించండి. సంతోషంగా మనం పడుకుంటాం. ఆ విన్నవాడికి మళ్ళీ గ్యాస్ ట్రబుల్ వచ్చేది. మన దగ్గర నుంచి పోయి మనం ఎవరికైతే చెబుతామో వాడికి గ్యాస్ ట్రబుల్ వచ్చేది. వాడు ఆ రేత్రాల్లో పడుకోడు. క్షమించండి. మనకేమో గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, ఆ లోపల తిప్పేసింది, ఒకటే చెబుతాం. అప్పుడు మనం హ్యాపీగా పడుకుంటాం. తేపు వచ్చింది ఒకటి చెప్పడం ద్వారా. వీడు చెప్పిన వాడికి ఏంది? ఆమె చెప్పిన మాట విన్న తర్వాత వీడికి గ్యాస్ ట్రబుల్ వచ్చింది. వాడేమో ఇంకోటి చెప్పాల్సిందే. ఇట భూమి తన చుట్టూ తన గుండ్రంగా తిరిగినట్టుగా తిరుగుతానే ఉండేది, ఏం లేదు. లోపల అల్లరి చేసుకునే జీవితం అలా ఉంది. ఈరోజు చాలా మంది విశ్వాసం చేసుకుంటున్నారు, అన్యులు కూడా అలాగే చేసుకుంటున్నారు. అల్లరి జీవితం కలిగిన వాడు ఎవరు? అల్లరి చేసేవారు దేవునిలో నుండి బయటికి వెళ్ళిపోయినవారు, దేవుని స్వరూపంలో నుండి, దేవుని యొక్క స్వరూపం నుండి వెలుపటికి వెళ్ళిపోయిన వారు అల్లరి జీవితం కలిగిన వారు. అటువంటి దేవుని లోపల నుంచి వెలుపటికి వెళ్ళిపోయి అల్లరి జీవితం కలిగిన బరబ్బా యొక్క జీవితాన్ని మార్చడం కొరకు, అల్లరి జీవితం కలిగి మరణాన్ని తెచ్చుకుంటున్నటువంటి బరబ్బాని తన ప్రాణాన్ని తప్పించి బరబ్బా యొక్క ప్రాణాన్ని కాపాడటానికి నరవతారికి ఇలా కొనుకొచ్చే శిలువలో తన ప్రాణం పెడుతున్నాను. నా అంతటి నేను ప్రాణం పెడుతున్నాను. ఎవరి కోసం? అల్లరి జీవితం కలిగి దేవుని నుంచి వెలుపటికి వెళ్ళిపోయి అల్లరి జీవితం కలిగిన మనుషుణ్ణి తన అల్లరి జీవితాన్ని తీసివేసి తనకంటూ ఒక మంచి సాక్షాత్మైన జీవితం ఇవ్వడం కొరకు ప్రాణం పెడుతున్నాడు. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. ఎంతమందికి ఆకలిస్తుందో చెప్పండి. ఏంటి లేదా? 5వ విషయం లూకాసు సువార్త 23వ అధ్యాయం 19వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 19వ వచనం. వీడు పట్టణములలో ఎలాంటి వాడు? బరబ్బా. ఎన్నో మాట ఇది? 5. చెప్పండి, మీకు గుర్తుందో లేదు ఇప్పుడు తెలిసింది. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు నా అంతా నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడు. సో ఎవరి కోసం పెడుతున్నారంటే బరబ్బా. చాలా మంది ఉంటారు, ఒక వ్యక్తిని బరబ్బాని జ్ఞాపకం చేసుకున్నాం. బరబ్బా ఎలాంటి వాడు చెప్పండి? మొట్టమొదటిగా ఖైదీగా ఉంటాడంటే జీవితం బాగాలేదు, చీకట్లో ఉంటాడు. 2 కొద్దిగా అయితే నేను చెప్పేస్తా లెక్క. 2 చెప్పండి. 2 ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి మరణం తెచ్చుకున్నాడు. మరణం తప్పించడానికి తన కొరకు ప్రాణం పెట్టాడు. 3 కలహాలు రేపేవాడు. సో బరబ్బా కలహాలు రేపేవాడు కాబట్టి తను అనేకులు కలవరం తెప్పిస్తున్నాడు, తాను కలవరంగా ఉన్నాడు, అనేకులు కలహాలు రేపుతున్నాడు కాబట్టి తనలో ఉన్న కలహం తీసేసి తనకు మనశ్శాంతిని నెమ్మది ఇవ్వడానికి తన ప్రాణం పెట్టాడు. ఇక 4 ఎనకొండ వారిని అడుగుదాం. చెప్పండి ఎవరన్నా? సేవకురాలు వద్దులే, వేరే వాడు కాదు.
చెప్పండి. సేవకురాలు అయితే మా ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళు వద్దు. సేవకురాలు కాదు, ఇంకెవరన్నా ఉంటారా? సరే మీరే చెప్పండి. అల్లర్లు రేపుతున్నాడు. సో అల్లర్లు రేపేటటువంటి వ్యక్తి కొరకు తన అల్లరి జీవితాన్ని తీసివేసి తనకంటూ ఒక సాక్షాత్మైన జీవితం కొరకు తన కొరకు బరబ్బా కొరకు ప్రాణం పెట్టాడు. ఇది అన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. 5వది ఇక్కడ రాయబడిన మాట ఇప్పుడు చదువుతుంది ఏంటి? బరబ్బా ఎలాంటి వాడు చెప్పండి? నరహత్య చేసిన వాడు. ఎలాంటి వాడు? నరహత్య. ఎలా చేస్తున్నాడు నరహత్య? ఏదో దొంగతనం ఏదో చేస్తాడు. చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ఎవరో ఒకరు అడ్డు వస్తారు. అడ్డు వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? చంపైనా తీసుకెళ్లాల్సిందే. ఇప్పుడు జనరల్గా ఒకటి అర్థం చేసుకుందాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి, ఎవరో వ్యక్తి అంటే సంసోను వస్త్రాల కొరకు కానీ లేకుంటే తన భార్యగా చేయబడే స్త్రీ కొరకు భార్య అవుతుంది అనే ఆశతో సంసోను అనేకమైన వస్త్రాలు తీసుకురావడానికి అనేకులు కొట్టాడు, చంపిన అనుభవాలు కూడా వస్తున్నాయి కొన్ని. ఎందుకు ఎలా చేయగలుగుతూ వచ్చాడు? సంసోను అటువంటి జీవితంలో ఎందుకు వెళ్తూ వచ్చాడంటే సంసోను యొక్క జీవితం నరహత్య చేయడానికి గల కారణం ఏంటంటే పాపమే. ఏంటిది? పాపం. సో బైబిల్ ఏమంటుంది? దొంగతనం చేయొద్దని బైబిల్ స్పష్టంగా చెప్పిందా లేదా? నరహత్య చేయొద్దని చెప్తూ వచ్చింది, చెప్పిందా లేదా? నరహత్య చేస్తే ఏముంది? బైబిల్ ప్రకారం, ఆజ్ఞ ప్రకారం ఏంటి చెప్పండి? మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం, డైరీ చేసే పనులు అయ్యి అప్పుడప్పుడు కదలేని. ఏంటిది? బైబిల్ ఏం చెబుతుంది? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? హత్య చేసినప్పుడు తిరిగి ఏం చేయాలా? మన భాషలో చూద్దాం. పంటికి పన్ను, కంటికి కన్ను. యారా అంటే యారా అనాలా, ఏమ్మా అంటే ఏమ్మా అనాలా. అర్థమైందండి? భర్త వచ్చి ఏదన్నా అన్నాడు అనుకో, ఆ ఎంట్రా అంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ట్రెండ్ మారిపోయింది. హైదరాబాద్ అంతా కూడా ట్రెండ్ మారిపోయింది. ఏంటో తెలుసా? భర్త వస్తాడు, ఎరా బాగున్నావు అన్నట్టు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. ఏందక్క అదే ఊరు అనుకుంటారంటే ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది అన్న అంటే ఆయన కూడా బుజ్జి కన్నా ఈ మారిపోతూ వచ్చినాయి. భార్యని భార్యగా సంబోధించడం లేదు, మారిపోతూ వచ్చినాయి అన్ని కూడా. కాబట్టి ఏమంటుంది? భర్తని అరే గిరి అంటుంది. ఇంకో అయ్యో పేరు పెట్టి కూడా పిలుస్తున్నారు. అరే గిరి అంటే ఇక దానికంటే దారుణమేలేండి. పేరు పెట్టి కూడా పిలుస్తున్నారు. ఏమని? అరే పలానా తీసురా, పలానా తీసురా అని. ఏంటి అరే మరి పేరు పెట్టడం ఏంటి? భర్తకి పేరు పెట్టి పిలవడం ఏంటి? భర్త ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. ఏమని? భర్త ఎవరు? సంఘములకు శిరస్సు ఎవరు? క్రీస్తే. మనకు శిరస్సు ఎవరు? చెప్పండి. మాకు కాదులేండి, స్త్రీలకి శిరస్సు ఎవరండి? భర్తే శిరస్సు. మరి శిరస్సును అవమానించుకోవటం ఏంటి? తలని ఎప్పుడైనా అవమానించుకున్నావా? పోయిన జుట్టు కోసం ఎన్ని రోజులు ఇంటికాడ కూర్చొని ఏడుస్తాము. ఈ ముఖం మీద పింపుల్స్ వస్తే ఎన్ని రోజులు కూర్చొని బయటకు రాకుండా ఏడుస్తాము. ఎన్ని ఫేస్ ప్యాక్లు వేస్తాము, ఎన్ని పేరెంట్ లవ్లీలు రాస్తాము. మరి ఇదంతా శిరస్సు కాదా? మరి దేనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు? భర్త అదే కదా, మరి భర్త అదే కదా. మరి అతనికి ఎందుకు ప్రాధాన్యత లేదు? అతను ఎందుకు లేదు? నరహత్య, ఘనత, పాపము. నరహత్య. బరబ్బా ఎలాంటి వాడు అంటే నరహత్య చేసినటువంటి వాడు. ఒక నరహంతకుడు కొరకు బైబిల్ రాబడితే వచ్చింది. నరహత్య చేసిన వాడు ప్రాణం కాపాడుకోవడానికి అవకాశం ఉందా లేదా? తన ప్రాణం దక్కించుకోవడానికి అవకాశం ఉందా లేదా? మీకు వాక్యం తెలియదు. ఖచ్చితంగా ఉంది. ఒక నరహత్య చేసిన వాడు కన్నా తప్పు చేసిన వాడు కానీ ఆశ్రయపురంలోకి పరిగెట్టి దాక్కుంటే ఉందా లేదా బైబిల్లో? మరి ఇప్పుడు లేదన్నట్టు చెప్పారక్క. అయ్యయ్యో వాక్యం చదవట్లా. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? ఓ నరహత్య చేసాడైనా తను కాపాడబట్టడానికి ఆశ్రయపురంలోకి పరిగెట్టవచ్చు. ఆశ్రయపురంలో ఉన్నంతకాలం తన ప్రాణం ఎవరు ముట్టుకోవడానికి అధికారం లేదు. ఇప్పుడు బరబ్బా నరహత్య చేశాడు. బరబ్బాకి ఆశ్రయపురం అవసరం. బరబ్బా ప్రాణం కాపాడటం అవసరం. బరబ్బాకి ప్రాణం కాపాడాలి. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 4-5 వచనాలు కనుక రాబడుతూ వచ్చింది. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గమైన వాడు. ఎలాంటి వాడైనా నిత్యాశ్రయ. మా రెండో పాప పేరు అదే, నిత్యాశ్రయ. ఎలాంటి వాడు? నిత్యాశ్రయ దుర్గమైన వాడు. పేరు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా. నాకు 3 కుమార్తెలు. నా యొక్క భార్య పేరు కటాక్షం. తర్వాత నాకు ఇచ్చిన దేవుడిచ్చిన 3 పిల్లల పేరు. ఒక పాప పేరు, పెద్ద పాప షిఫ్రా ఎవాంజలిన్. రెండో పాప నిత్యాశ్రయ రిజాయిస్. మూడో పాప ర్యాప్చర్ ఇజ్రాక. మొదట ఆమె సువార్థికురాలు, రెండో ఆమె ఆశ్రయదుర్గం, మూడో ఆమె ఎత్తబడి సంఘానికి సూచన. నేను 4వ వాళ్ళు ఇస్తే ఇంకోటి ఉంది పేరు. అవకాశం లేదు కాబట్టి దేవుడు ఇచ్చిన అంత సంతృప్తి కలిగి ఉన్నాం. అర్థమవుతుందండి? ఇక రాబడిన వాడిని తెస్తా. నరహత్య, ఆశ్రయపురం. ఒక నరహంతుడికి ఆశ్రయపురం అవసరము. అనేక దినముల పిమ్మట, అనేక దినముల క్రిందట ఒక భయంకరమైన నరహంతుడు ఉన్నాడంట. అతని పేరు నేను మర్చిపోయాను. అతని పేరు కూడా మహిమదాస్ ఏదో ఉంది. నా పేరు కూడా అదే. నేను నరహంతుడిని కాదు. అతని సంగతి సపోజ్ అతని పేరు మహిమదాస్ ఏదో ఉంది సంథింగ్.
అతడంట ఎంత గొప్ప నరహంతకుడు అంటే తిమోతి అంకుల్ చెబుతూ వస్తాడు. చాలా వింతగా ఉంటాయి తిమోతి అంకుల్ చెబితే, మేము చెబితే అంత బాగా. కాబట్టి తిమోతి అంకుల్ చెప్తూ వచ్చాడు, ఒక వ్యక్తి ఒక మనిషిని చంపి తన రక్తం ఏదో తాగటం ఏదో చేసి సంథింగ్ తన గుండె తీసుకుని, తన పేగులు తన గుండెని తీసుకుని మెడలో వేసుకుని భార్య దగ్గరికి వచ్చాడంట. ఎవరి భార్య దగ్గరికి? సచ్చినోడి భార్య దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ నీ భర్త పేగులు, నీ భర్త గుండె, ఇవి నీ భర్త పేగులు, నీ భర్త గుండె అని తీసుకొచ్చి చూపిస్తున్నాడంట. అంత నరహంతకుడు. అటువంటి నరహంతుడు సైతమే ఒకనొక సందర్భంలో, ఒక మార్గంలో, ఒక ప్రయాణంలో, ఒక విధానంలో, ఒక సందర్భంలో దేవుని మాటల ద్వారా, దేవుని యొక్క బిడ్డల ప్రవర్తన ద్వారా హృదయం చలించిపోయి కదిలించబడింది. ఒరే నరహంతకుడా, ఎంతకాలం నరహత్యలు చేస్తావు? ఎంతకాలం నరహంతుడికి ఉండవు? దేవుని వాక్యం మాట్లాడుతుంటే హృదయం కరగబడి, హృదయం కదిలించబడుతుంటే నరహంతకుడు కూడా ఆశ్రయదుర్గమైన వాడు ఉన్నాడు, నరహంతకుడు కాపాడేవాడు ఉన్నాడని దేవుని వాక్యం మాట్లాడుతుంటే, ఒక వ్యక్తిని చంపిన నాకు కూడా క్షమాపణ ఉందా? ఒక నరహత్య చేసిన నాకు కూడా క్షమాపణ ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఆ వ్యక్తి తన జీవితాన్ని తను సరి చేసుకుని, ప్రభా నేను నరహత్య చేసిన వాడిని క్షమించని పాపలు ఒప్పుకున్నాడు. అప్పుడు క్షమించబడింది. తన యొక్క నరహత్య జీవితం ఆశ్రయపురమైన యేసు ప్రభువులోకి వచ్చాడు, సేవకుడయ్యాడు, నరహత్య చేసే అనేకుల్ని రక్షిస్తూ వచ్చాడు. చంపబడేవాళ్ళు కానీ చంపేవాళ్ళు కానీ అనేకుల్ని రక్షిస్తూ వచ్చాడు. ఎందుకు? ఒక నరహంతకుడు కూడా ఆశ్రయదుర్గమైన వాడు యేసు ప్రభువు. ఈరోజు బరబ్బా ఎవరు? నరహంతకుడు. అనేకుల ప్రాణాలు తీసినటువంటి అనుభవం ఉన్న నరహంతకుడు. అటువంటి నరహంతకుడు కొరకు తన ప్రాణాన్ని పెట్టి, ఆ నరహంతకుడు కొరకు ఆశ్రయదుర్గం ఉండి, ఆ నరహంతుడి యొక్క ప్రాణాన్ని కాపాడటం కొరకు తన ప్రాణమే బలిగా పెట్టడానికి దిగి వచ్చాడు. ఇదన్నమాట 5. అయిపోయింది టైం కూడా, చదువుకుని ముగిచ్చేద్దాం రండి. 5వదిగా బరబ్బా ఎలాంటి వాడు? నరహంతకుడు, నరహత్య చేసినవాడు. అటువంటి నరహత్య చేసిన వాడి కొరకు ఆయనే తనతో తను ప్రాణం పెడుతూ వచ్చాడు. ఇది 5. 6వ విషయాన్ని చూసినట్టయితే రండి దేవుని యొక్క వాక్యంలో లూకాసు సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. ఇక ముగిచ్చేస్తున్నాం, సమయం అయిపోయింది. లూకాసు సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. చలక. కాబట్టి ఇక్కడ 6వదిగా చూసినట్టే బరబ్బా ఎలాంటి వాడు అంటే చేసిన తప్పులను బట్టి చెరసాల్లో వేయబడినటువంటి వాడు. అంటే ఎలాంటి వాడు బరబ్బా? తప్పులు చేసిన వాడు అని అర్థం. మంచి చేశాడా? లేదు. ఏం చేశాడు? తప్పులే చేస్తూ వచ్చాడు. తాను చేసిన తప్పులను బట్టి బరబ్బా ఏం చేయబడుతూ వచ్చాడు? చెరసాల్లో వేయబడిన వాడుకుంటూ వస్తున్నాడు. అనేకమైన తప్పులు చేస్తూ వస్తున్నాడు. 1 కాదు 2 కాదు, ఎన్నో తప్పులు చేస్తూ వచ్చాడు. చేసిన తప్పులను బట్టి బరబ్బా ఏం చేయబడుతున్నాడు? చెరసాల్లో వేయబడ్డాడు. బరబ్బాలో ఎన్ని తప్పులు ఉండయో ప్రభు ఒక మాట అంటాడు, అవి నాకు జ్ఞాపకం చేయము, వాటిని నా వీపు వెనకాల వేసుకుంటానన్నాడు. బైబిల్లో ఉంది. ఏమంటాడు? నా వీపు వెనకాల నాకు గుర్తు చేయి, వాటిని నా వీపు వెనకాల వేసుకుంటానన్నాడు. బరబ్బా యొక్క చేసిన ప్రతి తప్పులన్నిటిని కూడా ఆయన వీపు వెనకాల వేసుకుని, బరబ్బా చేసిన తప్పును బట్టి వచ్చే శిక్షని ఆయన భరించడానికి, ఆ మరణం ఆయన పొందడానికి సిలువలో ప్రాణం పెడుతున్నాడు. బరబ్బాకు వచ్చే శిక్షను భరించడానికే తాను ప్రాణం పెడుతున్నాడు. బరబ్బాకు శిక్ష ఎందుకు వస్తుంది? తప్పులు చేశాడు కాబట్టి. ఎన్నో తప్పులు చేస్తూ వచ్చాడు. తాను చేసిన ప్రతి తప్పును బట్టి తనకు వచ్చే శిక్ష ఏంటంటే మరణం. బరబ్బా చేసిన తప్పులన్నింటినీ ప్రభు క్షమించడం కొరకు బరబ్బా చేసిన తప్పులకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు వారు తనంతట తాను ప్రాణం పెడుతున్నాడు బరబ్బా కోసం. తాను చేసిన తప్పుల కొరకు ఏవే తప్పులు చేస్తూ వస్తున్నాడో, రహస్యంగా తప్పులు చేయొచ్చు, అంధకారం నుండి తప్పులు చేయొచ్చు, బహిరంగంగా తప్పులు చేయొచ్చు, ఎన్ని తప్పులు చేస్తూ వచ్చాడో తాను చేసే ప్రతి తప్పును బట్టి చెరసాల్లో ఉన్నాడు. కాబట్టి తన తప్పులన్నీ కూడా తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారే బరబ్బా కోసం ప్రాణం పెడుతున్నాడు. నా అంతటికి నేను, ఆ మాట ఒక్కటే అనలా, ఏమని? బరబ్బా కోసం నా అంతటి నేను పెడుతున్నా. కానీ అన్న అనుభవంలోనే ఉంది, తప్పులు చేసి
తప్పులను కప్పెట్టుకుంటున్నటువంటి బరబ్బా యొక్క జీవితాన్ని మార్చి తనలో ఉన్న తప్పులన్నింటినీ కూడా క్షమించడం కొరకు, తన ఒక సువర్ణమనే రూపాంతరంలోకి నవీనమైన వాడుగా బరబ్బాని సిద్ధపరచడం కొరకు, ఏ తప్పు లేకుండా చేయడం కొరకు యేసు ప్రభువు ప్రాణం పెట్టాడు. అందుకంటాడు, నీలో ఒక బలహీనత ఉంది, నువ్వు ఒక తప్పు చేసి ఉండవు, నీ మీద ఏం చేయాలా? నేరం మోపాలని ప్రకటన గ్రంథం రాయబడుతూ వచ్చింది. మొదటి నేను ప్రేమను విడిచిపెట్టితే నీకు నీవే నేరం మోపాలని బైబిల్లో ఉంది. బరబ్బా చేసిన తప్పులు చాలా ఉన్నాయి. దేవుని ప్రేమను విడిచిపెట్టాడు, దేవునితో సావాసం విడిచిపెట్టాడు, తను సృష్టించిన దేవుని విడిచిపెట్టేశాడు. ఇవన్నీ తప్పులే. ఇవన్నీ చేసిన తప్పులను బట్టి బరబ్బాకి ఏమొస్తుంది చెప్పండి? మరణం. ఆ మరణం ఎవరు పొందారు? బరబ్బాని ఇట్లా పక్కకు తప్పించి ఆ వచ్చే మరణాన్ని యేసు ప్రభు పొందాడు. ఇప్పుడు బరబ్బా ఎక్కడున్నాడు చెప్పండి? కరెక్ట్ అయిన విధానంలో బరబ్బా జీవితం ఎక్కడుందో చెప్పగలుగుతామా? యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆ సిలువ నీడ యొక్క అంచులో బరబ్బా దాచబడ్డాడు. ఎక్కడ? సిలువ వెనక బరబ్బా దాచబడ్డాడు. ఇక ఆ తర్వాత బరబ్బా జీవితం మార్పు చెందిందని నేను అనుకోండి. ఎందుకంటే ఇక అతను తప్పు చేసినట్టయితే నాకైతే తెలియదు, బైబిల్లో కూడా రాయబడినట్టు కూడా నేను చదవలా. నాకు తెలిసి ఒక్కసారిగా ప్రభు విడుదలైపోయి ఉంటుందనే, అయ్యా ఇట్లాంటి వాడు నా కోసం కూడా నువ్వు ప్రాణం పెడుతున్నావా? అయ్యయ్యో ఎంత అన్యాయం. పోనీ బరబ్బా నువ్వు వెళ్ళు, నువ్వు సర్దుకో, నువ్వు వెళ్ళిపో, నువ్వు కాపాడుకుని ముందర తర్వాత చూద్దాం. ఆ ఒక్క మాటకే బరబ్బా జీవితం మార్చబడింది. ఇంకెక్కడ బరబ్బా రాయబడిన అనుభవం లేదు నాకు తెలిసి. మీకు ఏమైనా ఉంటే చెప్పండి చూద్దాం. ఎందుకు? అయిపోయింది, సమాప్తం అవుతుంది. సిలువలో అన్నాడు, ఏమన్నాడు? సమాప్తమాయను. ఒక చీకట్లో ఉన్నవాడు జీవితం సమాప్తమైంది. ఇంకా ఎలాంటి వాడు? బరబ్బా ఆజ్ఞ అతిక్రమించిన వాడు జీవితం సమాప్తమైంది. ఇంకా చెప్పండి, బరబ్బా గురించి చాలా ఉన్నాయి. ఏ విషయాలు సమాప్తమైంది బరబ్బా యొక్క జీవితంలో? చీకటి జీవితం సమాప్తమైంది, జీవితం మార్పు లేదు, సమాప్తమైపోయింది ఆ జీవితం. కలహం రేపే జీవితం సమాప్తమైంది, అల్లరి రేపే జీవితం సమాప్తమైంది, నరహత్య చేసే జీవితం సమాప్తమైంది, ఇంకా తప్పుడు చేసే జీవితం సమాప్తమైంది. అందుకే సిలువలో అన్నాడు సమాప్తము. బరబ్బా యొక్క జీవితం సమాప్తమైపోయింది. పాత జీవితము ఇదిగో బరబ్బా కూడా ఇక్కడ ఎవరైనా క్రీస్తున్న నూతన సృష్టి. ఎప్పటి నుండి బరబ్బా కూడా నూతన సృష్టి అవ్వాల్సిందే. అందుకే తన కోసం నేను ప్రాణం పెడుతున్నా. సమాప్తం చేసేసాడు బరబ్బా కోసం. ఇది 6. 7వ విషయం ఏంటి తెలుసా? బరబ్బా చేసిన తప్పులన్నిటి కూడా సమాప్తం చేశాడు. ఇది 6. చేసిన తప్పుల విషయమై ఆయన మరణం పొంది బరబ్బా యొక్క తప్పులు క్షమించి వేశాడు. ఇది 6. 7వ మాట చూసి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ అంట. బందిపోటు దొంగ అంటే ఎలాంటి వాడు? ఇప్పుడు మనకి జైలు అన్నిట్లో కల్లా కఠినమైన వాళ్ళు పెట్టే జైలు ఏంటి చెప్పండి? అండమాన్ జైలు ఒకటి. ఇంకా చాలా మంది కఠినస్తుల్ని భయంకరమైన వాళ్ళు పెడతారు. నేను చెప్పనా అక్క? తీహార్ జైలు. ఏంటిది? తీహార్ జైలు కూడా భయంకరమైన తీసుకెళ్ళి అక్కడ పెడతారంట. ఎందుకు పెడుతున్నారంటే బరబ్బా లాంటి జీవితం కలిగిన వారు. బందిపోటు అంటే అర్థం ఏంటి? బరబ్బా యొక్క జీవితంలో బందిపోటు దొంగలాగా ఉంటాడు. అంత భయంకరమైన స్థితిలో ఉంటాడు. ఎలాంటి వాడు? అంత భయంకరమైన జీవితమే. అనేకులు బరబ్బాను చూస్తుంటే భయపడటమే. మనుషులైనా, అధికారులైనా, ప్రధానులైనా బరబ్బాను చూసినప్పుడు ఏం చేస్తున్నారు? భయపడటమే. అంత భయంకరమైన జీవితం కలిగినటువంటి వాడు బందిపోటు దొంగ, భయంకరమైన వాడు. ఒక దొంగ కొరకు తన ప్రాణంనే పెట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక దొంగ కొరకు ఒక బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బా కొరకు తన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఒక దొంగ యొక్క జీవితాన్ని మార్చడం కొరకు ఒక దొంగలాగా ఉంటూ, ఒక దొంగ అంటే ఎవరంటే బరబ్బానే. ఒక బరబ్బా దొంగగా ఉంటున్న బరబ్బా యొక్క జీవితాన్ని మార్చడం కొరకు దొంగల్లో ఒకరిగా ఎంచబడుతూ వచ్చాడు ఆయన. దొంగల్లో ఒకరిగా ఎంచబడి తన ప్రాణములు సైతం కూడా పెట్టడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ. యేసు ప్రభువు ఎవరు?
రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమస్తమైన అధికారం పొందినవాడు, ఆధిపత్యం పొందినవాడు, ఇంకా దావీదు యొక్క తాళం చెవులు కలిగిన వాడు, ఇంకా ఎవడు లేకుండా ఎవడు తెలియనటువంటి ముద్ర కలిగిన వాడు, ఇంకా చూసినట్టయితే ఆకాశం మహాకాశం పడుతున్న దేవుని యొక్క కుమారుడు గుంటూ వచ్చాడు. అంత గొప్ప దేవుడి యొక్క కుమారుడు ఈ లోకంలో దొంగగా వెంచబడ్డాడు. అసలు దొంగ అన్న పేరు ఎవరిది? దొంగ పేరు ఎవరిది? బరబ్బాది. ఇప్పుడు బరబ్బా పేరు ఎవరికి వచ్చింది చెప్పండి? ఎవరికి వచ్చింది? యేసు ప్రభువుకి వచ్చింది బరబ్బాకుండా పేరు. దొంగల్లో ఒకరుగా ఎంచుతూ వచ్చారు అంటే అర్థం ఏంటి? ఆయన కూడా దొంగం చేశారు. ఇప్పుడు ఎవరి కోసం యేసు ప్రభు దొంగ చేయబడుతూ వచ్చాడు? బరబ్బా కోసమే. ఒక దొంగలాగా, దొంగలా కాదు, దొంగ జీవితాన్ని జీవిస్తున్న బరబ్బా కోసం, బరబ్బాకి బదులుగా ఆయన శిలువలో దొంగగా చేయబడి మరణించాడు. సపోజ్ ఇప్పుడు దొంగకి ఏమొస్తుంది? యేసు ప్రభు వారితో పాటు ఇంకిద్దరు దొంగలు ఉన్నారు. కుడి వైపులో కూడా ఎడం వైపు కూడా. ఎడం వైపు గురించి మనకు వద్దాడు, బుద్ధి లేనివాడు. కుడి వైపులో కూడా ఉన్నాడు. వారి సంగతి ఆలోచిద్దాం. అతని సంగతి వాడు కాదు, అతని సంగతి క్షమించండి, అతని సంగతి ఆలోచిద్దాం. కుడి వైపులో దొంగ ఏమన్నాడు? సారీ, ఎడం వైపులో ఉన్నవాడు మనకు బాగా గుర్తుంటాడు కుడి వైపు కంటే కూడా. ఈ ఎడం వైపులో ఉన్నవాడు ఏమన్నాడు చెప్పండి? మనకంటే చెడు ఎక్కువ గుర్తుండేది, మంచి ఎప్పుడు గుర్తుండదు. చెప్పండి, ఈ ఎడం వైపులో ఉన్నవాడు ఏమన్నాడు? అద్దిగా తెలుసు. ఏమన్నాడు? నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. మరి పక్కన ఉన్నవాడు ఏమన్నాడు? ఏడకి వెళ్ళేటప్పుడు అక్క, మన ఇంటికి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు ఏమంటాడు? నేడు నువ్వు ఏమంటాడు? యేసు నీ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోమనగానే ఏమంటాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎవరికి పరదేశం ఇస్తున్నాడు? ఎవరికి పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు? ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఒక దొంగల కోసం, ఒక దొంగ జీవితం కలిగిన వారి కోసం, దేవుని మందిరంలో ఉంటూ కూడా దొంగ జీవితం కలిగిన మనుషుల కొరకు, దొంగ లాంటి జీవితాన్ని జీవించే వారి కొరకు. మనము దొంగలమో దొరలమో ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేసేసుకున్నాను. నేను ముగిచ్చేస్తున్నా. బైబిల్ ఉంటే ఇంకెంతో చెప్పాలని నాకు ఇంట్రెస్ట్. నాకుండా అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు, గుడ్ అనుకోవచ్చు. బైబిల్ తెరిస్తే 3 గంటలైనా చెబుతా. బైబిల్ మూసేసి ఉంటే అమ్మట అయిపోతా. నాకు అది ఒక బలహీనత. చెప్పండి, ఏమడుగుతూ వచ్చాను ఇప్పుడు మిమ్మల్ని? చెప్పండి. సిలువలో ఉన్నప్పుడు అడుగుతూ వచ్చాడు. సిలువలో ఉన్న దొంగ ఆయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ వచ్చాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక దొంగ యొక్క జీవితం అంతా కూడా ఎంతో కష్టతరమైనది. యేసు ప్రభువారు ఏమన్నాడు? నేను ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చాను. ఇదిగో దొంగ వలే వస్తానన్నాడు, కనురెప్పపాటులో వస్తానన్నాడు, మహామహిమతో వస్తానన్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభువుని ఎలా ఎంచుతూ వచ్చారు? ఒక దొంగగా ఎంచుతూ వచ్చారు. సహజంగా అక్కడ ఉన్న దొంగలు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వారు చేసిన దొంగతనాన్ని బట్టి వాళ్ళకి ఏం చేయబడుతూ వచ్చినాయి? కాళ్ళు విరగొట్టబడుతూ వచ్చినాయి, తమ ప్రాణాలు తీసివేయబడుతూ వచ్చినాయి. అవునా కదా? ఎందుకని? ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి మరణం వచ్చింది. ఇప్పుడు బరబ్బా కూడా దొంగేగా. మరి బరబ్బా ఎక్కడెక్కాలి? వీళ్ళిద్దరితో కూడా మధ్యలో ఉండాల్సిన బరబ్బాని అసలు నిజం చెప్పాలంటే అటువైపులో కూడా ఇటువైపులో కూడా ఉంటాడు, ఇటువైపులో అటువైపులో ఉంటాడు, మధ్యలో ఎవరు ఉంటారు? మరి అసలు యేసు ప్రభు కంటే ముంగట యేసు ప్రభు ఎవరికి బదులుగా వెళ్తూ వచ్చాడు మధ్యలోకి? చెప్పండి, ఎవరికి బదులుగా? బరబ్బా ఎవడు? ఒక దొంగ, బందిపోటు దొంగ. ఇప్పుడు బందిపోటు దొంగ ఎక్కడ ఉండాలి? ఆ ఇద్దరితో పాటు ఒకడుగా ఉండాలి. మరి ఆ ఇద్దరితో పాటు ఒకరికి ఎందుకు లేడు? ఆ ఇద్దరితో పాటు ఒకరికి ఎందుకు ఉండలేదు? ఆ ఇద్దరితో పాటు ఎందుకు అక్కడ సిలువలో లేడు? ఆ ఇద్దరితో పాటే బందిపోటు దొంగ అన్న బరబ్బాకు బదులుగా ప్రభు వేలాడుతున్నాడు. బందిపోటు దొంగకు బదులుగా ప్రభు వేలాడుతున్నాడు సిలువలో. పక్కన అనుకోవచ్చు, అరే రే మనం బరబ్బా కంటే ఎక్కువ దొంగలం కాదే, మరి బరబ్బా ఏడి? బరబ్బా ఎక్కడ ఉన్నాడు? ఇంకా సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువులో కనపడతాడు బరబ్బా. ఎక్కడ కనపడతాడు? ఎక్కడ కనపడుతున్నాడు? బరబ్బాను చూడాలంటే సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువులో చూడాల్సిందే. యేసు ప్రభువులో ఉన్న బరబ్బాని కుడివైపున ఉన్న దొంగ చూశాడు కాబట్టి, దొంగలకు కూడా స్థానం దేవుని రాజ్యంలో ఉందని గ్రహించాడు కాబట్టి, దొంగలకు కూడా స్థానం దేవుడిస్తానని గ్రహించాడు కాబట్టి, దొంగ జీవితాన్ని క్షమిస్తాడు. బరబ్బా కూడా క్రీస్తు ఉండడని గ్రహించాడు కాబట్టి కుడివైపున ఉన్న దొంగ అంటాడు. నేను అనుకుంటా, నేను మాత్రం అనుకుంటున్నా, ఎవరి సంగతి కాదు, ఖచ్చితంగా సిలువ ఏబడిన యేసు ప్రభు వారిలో బరబ్బాను చూసే ఉంటాడు కుడివైపు ఉండవాడు. అందుకనవచ్చు, ప్రభా నాకు కూడా నన్ను కూడా క్షమించు ప్రభా అన్నాడు.
బరబ్బానే నాలోకి వస్తుంటే నువ్వు రావా? నేను నాతో కూడా పరదేశంలో ఉంటావు, నీకు టికెట్ కన్ఫర్మ్. ఇప్పుడు మనోళ్ళు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు మా తారుమారు అవుతుంటే కొట్టుకులు ఆడుతున్నారు ఒకడు. కానీ ఇక్కడ ఉన్న బరబ్బాకి లేదా తను అక్కడ ఉన్నట్టు గుడివైపులో ఉన్న దొంగకి టికెట్ కన్ఫర్మ్ అయిపోతూ వచ్చింది. నేను నాతో కూడా పరదేశంలో ఉంటావు. దట్స్ ఇఫ్ ఎనఫ్. ఇక అయిపోయింది, అక్కడితోనే ముగింపిచ్చేసేసాడు. ఇక దట్స్ ఇట్ ఎనఫ్, అయిపోయింది. కాయక లేదు, అంతటితో ముగింపు. కుడివైపులో ఉన్న దొంగ ఎక్కడ చూస్తూ వచ్చాడు బరబ్బాని? ఎక్కడ చూస్తూ వచ్చారు? సిలువలో వేలాడుతున్న ప్రభువులో. ఇదేంటి బరబ్బా కదా, మనతో పాటు సిలువ వేయబడాల్సింది, మనతో పాటు సిలువలో ఉండాల్సింది బరబ్బా కదా. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? ఓహో, బరబ్బాకి బదులుగా యేసు ప్రభువు చనిపోతున్నాడా? బరబ్బాకు బదులుగా యేసు ప్రభువు చనిపోతున్నాడా? ఒక బందిపోటు దొంగ బదులుగా యేసు ప్రభు చనిపోతున్నాడా? అయితే ప్రభు, నా కోసం కూడా నువ్వు చనిపోతావు కదా, నన్ను కూడా క్షమించు. నన్ను కిందకు దించొద్దు కానీ నన్ను కూడా క్షమించు. అయితే నువ్వు నాతో కూడా నేను పరదేశంలో ఉంటావు. తెలియతో కూడా ఒకడు ఉన్నాడు, వాడి భూ సంబంధమైన విషయాలే కానీ పర సంబంధమైన నీకు తెలియదు. వాడేమంటాడు, నువ్వు దిగు నన్ను కూడా దింపు, నువ్వు దిగు నన్ను కూడా దింపు. ఏడ దింపాలి? ఇంకా దింపితే ఇంకా దొంగతనాలు చేస్తా వెళ్ళి, ఇంకా దింపితే ఎన్ని దొంగతనాలు చేస్తా, ఎన్ని రాత్రి చేస్తావో. బందిపోటు దొంగ అనేటువంటి బరబ్బా క్రీస్తులో సిలువలో దాచబడ్డాడు. ఈ దొంగ ఆ దొంగను చూశాడు కాబట్టి, దొంగల స్థానం ఉంది దేవుని రాజ్యంలోని గ్రహించి, దొంగ జీవితాన్ని మార్చుకుంటూ దేవుని రాజ్యం స్థానం ఉందని గ్రహించాడు కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి సిలువను అడుగుతున్నాడు, అయ్యా నన్ను కూడా ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, ఉంటావు పో, నేను నాతో పరదేశంలో, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. 7 మాటలు పలికాడు దొంగలో, సిలువలో ఉన్న దొంగ 7 మాటలు పలికాడు సిలువలో ఉన్న దొంగ. 7 ప్రభు చేత మీద రేపు చూద్దాం. 7 విషయాలు పలుకుతూ వచ్చాడు. యేసు ప్రభువే కాదు, దొంగ కూడా 7 విషయాలు పలికాడు. అవి రేపు చూద్దాం. అర్థమవుతుందండి? అది దేవుని చిత్తం అయితేనే. పిల్లారా, ఎందుకు చెబుతున్నానంటే బరబ్బా కోసం తనంతా తన ప్రాణం పెట్టాడు. బరబ్బా ఎలాంటి వాడు చెప్పండి, ముగిద్దాం. ఎలాంటి వాడు? మొట్టమొదటిగా ఖైదీగా చేయబడిన వాడు, జీవితం సరిలేదు, చీకట్లో ఉండేవాడు. అటువంటి వ్యక్తి యొక్క జీవితం మార్చి చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చాడు. 2, ఆజ్ఞను మీరినవాడు, ఆజ్ఞను మీరి మరణం తెచ్చుకుంటున్నాడు. మరణం తెచ్చుకున్నటువంటి బరబ్బా యొక్క జీవితాన్ని జీవాన్ని ఇచ్చాడు, మరణం తప్పించి. 3, కలహం రేపేవాడు, తనలో ఉన్న కలహాన్ని తీసేసి నెమ్మది మనశ్శాంతిని ఇచ్చాడు తనకి. 4, అల్లర్లు రేపేవాడు, తనలో ఉన్న అల్లరి జీవితం, అంటే దేవుళ్ళలో నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి అల్లరి జీవితం. అట్లా దేవుళ్ళలో నుండి వెళ్ళిపోయిన వ్యక్తిని దేవుళ్ళలోకి సమకూర్చాడు. ఆ తప్పిపోయిన గొర్రె ఎవరంటే బరబ్బనే. తిరిగి దేవుడు సమకూర్చాడు. ఇది 4. 5వదిగా నరహత్య చేసేవాడు, దేవుని విధానాన్ని మర్చిపోయినటువంటి వాడు, ఆశ్రయదుర్గముడు తన జీవితాన్ని మార్చాడు. ఇంకా 6వదిగా బరబ్బా లాంటి వాడు తప్పులు చేశాడు. తప్పు చేసిన జీవితాన్ని బట్టి ఏమొస్తుంది? నష్టం వస్తుంది. నేరం ఒకటి మోపబడుతుంది. తన మీద ఉన్న నేరాన్ని ఆయన భరించి, తన మీద ఉన్న తప్పులు ఆ యేసుక్రీస్తు ప్రభువు బరబ్బా మీద ఉన్న నేరాలన్నీ భరించి బరబ్బాలో ఉన్న తప్పులను క్షమించాడు. ఆ నేరానికి బదులుగా ఆయన శిక్ష భరిస్తున్నాడు. 7, బందిపోటు దొంగ. బందిపోటు దొంగ అంటే ఒక దొంగ జీవితం కలిగిన బరబ్బా కోసం సిలువలో తన ప్రాణం పెట్టాడు. అంటాడు, నా అంతటా నేను ప్రాణం పెట్టుచున్నాను. మన అంశం అదే, నా ప్రాణమును నా అంతటా నేను పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం కలదు. ఈ 3 రోజులు దాని మీద ధ్యానిస్తాం. నా అంతటా తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరి కోసం? బరబ్బా కోసం. 7 అంతల అనుభవం కలిగిన బరబ్బా కోసం తన ప్రాణం పెట్టి బరబ్బా యొక్క జీవితంను విడుదల చేశాడు. ఈరోజు అటువంటి జీవితం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉంటే, బరబ్బా లాంటి జీవితం అర్లతో కూడిందా, పాపంతో కూడిందా, ఆజ్ఞాత క్రమించిందా, మోసం చేసిందా, పాపం చేసిందా, ఈ వాటెవర్ మేబీ ఏవి ఉన్నా సరే, ఇక్కడ కూర్చున్న వారిలో అటువంటి జీవితం ఉంటే, ప్రభా బరబ్బా లాంటి జీవితం నాకు కూడా ఉంది, నా కొరకు కూడా నువ్వు ప్రాణం పెట్టావు, నా జీవితాన్ని మార్చని ప్రార్థన చేసుకున్నాం. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి నిజమైన పశ్చాత్తాపంతో హిజ్కియా కన్నీరు గార్చాడు. అట్టి కన్నీరు గార్చిన అనుభవంలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటే బరబ్బా లాంటి జీవితం కలిగిన మన జీవితాలు మార్చి ఒక సువర్ణమైన జీవితం. బరబ్బా ఎక్కడ కనపడతాడు మనకి? సిలువలో, ప్రభువులో. అట్లు మనం కూడా ప్రభువులో కనబడినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి నా పెట్టుకోండి.
రేపు ఉదయకాలం 10 గంటలకు ప్రత్యేక కూడిక ఉంటుంది. మీరందరూ కూడా రండి. తెలియని వారికి కూడా తెలియజేయండి. రేపు సాయంకాలము పోలుపల్లిలో ప్రత్యేక కూడిక ఉంటుంది. 5 గంటలకు బయలుదేరుతాం ఇక్కడ నుంచి. దయచేసి ముందుగా రండి. ముందుగా వస్తే ఏదైనా ఆటో కానీ అరేంజ్ చేయడానికి మరి బాగుంటుంది. దయచేసి రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు, యేసుక్రీస్తు నామములో నీ వందనములు చెల్లిస్తున్నా. దేవా, మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. దేవా, బరబ్బాను విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినారు. దేవా, నా అంతటా నేనే ప్రాణం పెట్టుతున్నానన్నారు. దయగల తండ్రి, బరబ్బా కొరకు మీరు ప్రాణం పెట్టినారు ప్రభు. దేవా, మీరు బరబ్బా స్థానంలోకి వచ్చినారు. బరబ్బాను విడుదల చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నన్ను కూడా నా స్థానంలోకి వచ్చి నన్ను విడుదల చేసిన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చేరువచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా పాపమునకు దాసులుగా బంధింపబడి ఉంటే దేవా, సంపూర్ణంగా రక్షణ తీర్మానం చేసుకొని నేను అంగీకరించినట్టు కృప చూపండి. నిజంగా నీ యొక్క సిలువ త్యాగం, దేవా, నీ యొక్క సిలువ మరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని పరిపూర్ణంగా తమ పాపములను ఒప్పుకొని నేను అంగీకరించినట్లు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఇతబడిన వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ముద్రించండి. బరబ్బలో ఉన్న 7 దేవా 7 విషయాల్లో తన పతనమైన స్థితిని మీరు జ్ఞాపకం చేశారు ప్రభా. దయగల తండ్రి, మా జీవితంలో కూడా ఇంకా ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే వారిని దర్శించండి. దేవా, పాపంలో ఉంటే మరణం ఉంది, నిత్య నరకం ఉంది, మరి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థలానికి పాపంలో ఉంటే వెళ్తామని గ్రహించిన వారే రక్షణ తీర్మానం పొందినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినం ఉదయకాలం, రేపటి దినం సాయంకాలం దేవ ప్రత్యేక కూడికల కొరకై మీ దాస్తుని మహిమ దాస్తులను శుద్ధపరచు, బలపరచు, అభిషేకించమని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకున్నాం. యేసుక్రీస్తు నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరి వచ్చిన వారందరికీ సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్.